వెలిగండ్లపల్లి ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు. పెద్దోడు కార్తిక్, చిన్నోడు శేఖర్. కార్తిక్కి పెళ్లైపోయింది. అతని భార్య పద్మ ఆమె ఇంట్లోనే ఉంటుంది. పద్మది తన మాటే న్యాయం అనుకునే స్వభావం. ఇక రామయ్య భార్య లక్ష్మికి పెద్ద కోడలంటే చాలా ఇష్టం. కాలం గడుస్తూ ఉంటుంది. అమ్మా పద్మ, ఇదిగో ఈ కాఫీ తాగు. అబ్బా, మీరెందుకు తెచ్చారత్తయ్యా? నేను తెచ్చుకునేదాన్ని కదా. మరేం పర్లేదులే తల్లి, ఇదిగో తాగు. బాగుంది. మీ అత్త కొడలు బడే ఉన్నారుగా. ఈ ఇంటికి కోడలైన కూతురైనా మన పద్మనే కదండి హోహో, నిజమే లక్ష్మి. అని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో శేఖర్, కార్తిక్ అక్కడికొస్తారు. ఏరా, ఈరోజు ఇంత లేట్గా లేచారు? మీకు బాగా బద్ధకం పెరిగిపోయిందిరా. అబ్బా అమ్మా, ఎప్పుడు నీకు నేనే కనిపిస్తానా? ఏంట్రా అమ్మా, నీకూడా పెళ్లి చేస్తే అప్పుడు తిక్క తిన్నగా కుదురుతుంది. అబ్బా, భలే చెప్పావమ్మా, వెంటనే చేసేయ్. ఆ, ఇంకా చిన్న కొడలు కూడా వచ్చిందంటే మీ అమ్మ పూర్తిగా రిలాక్స్ అయిపోతుందిరా. అబ్బా, అలా ఏం కాదులేండి అని మాట్లాడుకుంటూ ఉంటారు. కాని పద్మ మొహంలో మాత్రం ఎక్కడో అసహనం కనిపిస్తుంది. ఆ మరుసటి రోజు పద్మ కార్తీక్తో, కార్తీక్, నిజంగా మీ తమ్ముడికి పెళ్లి చేస్తారా? అదేంటి అలా అడుగుతున్నావు? చేస్తాం కదా. వెంటనే చేసేస్తారా? అంత తొందరగానా? వెంటనే కాదులే కాని మెల్లగా చేస్తారుగా. అయినా ఇప్పుడెందుకు అడుగుతున్నావు ఇదంతా? ఏం లేదు, ఊరికే అడుగుతున్నానులే. లేదు లేదు, ఏదో ఉంది. నిన్న శేఖర్ పెళ్లి టాపిక్ తెచ్చిన దగ్గర నుంచి ఎందుకో డల్ అయిపోయావు. ఏమైంది? అబ్బా, ఏం లేదని చెప్పాను కదా, ఇంకోసారి నన్ను అడగకండి అని అంటుంది. రోజులు గడుస్తాయి. పద్మలో అభద్రతాభావం పెరుగుతూ ఉంటుంది. ఓ రోజు లక్ష్మి ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది. ఇంతలో పక్కింటి సుబ్బమ్మ, ఏంటి వదినా, మీ చిన్నోడికి సంబంధాలేమైనా చూస్తున్నారా? అంటే అంత తొందరేం లేదు, మెల్లగా చూస్తున్నాం. అయ్యో, అలా అంటావేంటొదినా, త్వరగా చేసేయండి. ఆ, చూద్దాం చూద్దాం, మంచి సంబంధం రావాలి కదా. ఆ, ఇంకో కోడలు కూడా వస్తే ఇద్దరు వాళ్లే చూసుకుంటారులే. నిజమే వదినా, ఇంట్లో ఆడపిల్లలుంటే ఆ సందడే వేరు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి, త్వరగా చూడండి. సరే, నీకు తెలిసిన సంబంధాలుంటే ఏమైనా చెప్పు వదినా అని మాట్లాడుకుంటూ ఉంటారు. పద్మ ఈ విషయాలన్నీ వింటూనే ఉంటుంది. అప్పుడు తన మనసులో, అమ్మో, అప్పుడే నన్ను పక్కన పెట్టేసి ఇంకో కోడలి గురించి ఆలోచిస్తున్నారు అని అనుకుంటూ ఉండగాని కార్తీక్ బయటకొస్తాడు. ఏంటమ్మా, పొద్దున్నే ముచ్చట్లు మొదలు పెట్టారు? నీ తమ్ముడి పెళ్లి గురించి మాట్లాడుతున్నాంరా. దానికి ఇంకో టైం ఉంది కదా, అప్పుడే ఎందుకు? టైం ఉంటూనే ఉంటుంది కాని మంచి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు. ఇప్పుడు మొదలు పెడితేనే కాని ఎప్పటికో దొరకవు. అదే నిజమేలే పిన్ని. సరే, చూద్దాంలే. తెలిసిన ఉంటే చెప్పండి అని అంటూ ఉండగాని పద్మ కూడా వస్తుంది. అబ్బా, అప్పుడే ఎందుకులేండి, శేఖర్ని కాస్త లైఫ్ ఎంజాయ్ చేయనివ్వండి. పెళ్లి తర్వాత భార్యతో కలిసి చేస్తాళ్లే. అది కాదు, పెళ్ళంటే మాటలా చెప్పండి, ఎన్ని చూడాలి? మీకెందుకు, నేనున్నానుగా. సరే వదినా, ఏమైనా ఉంటే చెప్పు. వంట చేయాలి, సాయంత్రం మాట్లాడుకుందాం అని ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రోజులు గడుస్తాయి. పద్మలో మెల్లగా మార్పులు మొదలవుతాయి. అది లక్ష్మి గమనిస్తుంది. అమ్మాయి పద్మ, వారం రోజుల నుంచి చూస్తున్నాను, ఎందుకలా ఉన్నావు? ఏం లేదులే అత్తయ్య. అబ్బా, చెప్పు తల్లి, ఏమైంది? ఇంకా చిన్న కోడలొస్తుంది కదా, మమ్మల్నెందుకు పట్టించుకుంటారులే. అలా ఏం లేదు, ఎంతమందొచ్చినా నీ స్థానం ఎవ్వరూ మార్చలేర్లే. ఆ, ఇప్పుడు అలానే అంటారులే. అలా ఏం కాదు తల్లి, అసలు శేఖర్కు కాబోయే భార్యను నువ్వే సెలెక్ట్ చెయ్యి అని అంటుంది లక్ష్మి. ఇంకప్పటినుంచి పద్మ కొద్దిగా మారుతుంది. అనుకున్నట్టుగానే కొద్ది రోజులకు శేఖర్కి ఒక మంచి సంబంధం తీసుకొస్తుంది సుబ్బమ్మ. వదినా వదినా, శేఖర్కి మంచి సంబంధం తీసుకొనొచ్చాను. అవునా? అమ్మాయి వాళ్ల కుటుంబం మంచిదేనా? ఆస్తిపాస్తులున్నాయా? అబ్బా లక్ష్మి, ఎందుకంత కంగారు? కాస్త ఆవిడి పూర్తిగా చెప్పనివ్వు. వదినకి కోడలి గురించి తెలుసుకోవాలని కంగారుగా ఉన్నట్టుంది. మరి నువ్వు త్వరగా చెప్పు వదినా. ఆ అమ్మాయి పేరు సిరి, పక్క ఊరి రఘుపతిరావు గారమ్మాయి. ఇదిగో ఫోటో. ఓ, రఘుపతిరావు గారు అమ్మాయా? అవునన్నయ్య, మీకు తెలుసా ఆయన? ఆ, తెలుసు తెలుసు. ఆ ఊళ్ళో మంచి పేరున్న వ్యక్తి. ఓ, అవునా? నిజమేనా? మంచివారే అంటారా అయితే? అయ్యో, అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇదిగో చెల్లెమ్మా, రేపే వాళ్ళ ఇంటికి వస్తున్నామని చెప్పండి అని అంటాడు రామయ్య. ఇక ఆ మరుసటి రోజు పెళ్లివారి ఇంటికి అంతా కలిసి బయలుదేరతారు. ఇదిగో పద్మ, అన్ని వివరాలు నువ్వే కనుక్కోవాలి. వదినా, నాకెందుకో కంగారుగా ఉంది. అమ్మాయి పద్మ, మీ అత్తయ్య కంగారులో అన్ని పెట్టిందో లేదో సరిగా చూసావా? అబ్బా,
మీరంతా ఎందుకంత కంగారు పడుతున్నారు? పెళ్లి కాబట్టి హడావిడి ఉండదా ఏంటి? ముందు అన్నీ మాట్లాడుకోవాలి. అయ్యాక చూద్దాం. బయలుదేరదాము, పదండి అని అంటుంది పద్మ. అలా అంతా కలిసి వియ్యాల వారి ఇంటికి వెళ్తారు. అక్కడ అమ్మాయిని చూసి అన్నీ మాట్లాడుకుంటారు. రామయ్య గారు, మీ కుటుంబం నచ్చింది, మీ అబ్బాయి కూడా నచ్చాడు మాకు. అమ్మాయి సంగతి? అమ్మాయి కూడా నచ్చిన తర్వాతే నేను ఈ మాట చెప్తున్నాను. మరి మీరేమంటారు? అంటే మాకు కూడా ఈ సంబంధం. అని రామయ్య చెప్పబోతుండగా పద్మ రామయ్యని ఆపుతుంది. మావయ్య, ఒక్క నిమిషం ఆగండి. ఏంటి తల్లి, ఏమైంది? ఒక్క నిమిషం పక్కకు రండి మావయ్య అని రామయ్యను, శేఖర్ను, కార్తీక్ను పక్కకి తీసుకుని వెళ్తుంది. మావయ్య, అప్పుడే సంబంధానికి ఓకే చెప్పకండి. ఇంటికి వెళ్ళి ఆలోచిస్తామని చెప్పండి. కానీ ఎందుకు వదినా? నాకు అమ్మాయి నచ్చింది. నాకు అమ్మ కూడా నచ్చింది పద్మ. పైగా కట్న కానుకలు కూడా ఏం వద్దని అనుకున్నాం కదా. ఇంకేంటి తల్లి? మావయ్య, అలా వెంటనే ఓకే చెప్తే మనం లోకువైపోతాం. చెప్పకపోతే నేను సిరిని కోల్పోతాను. నాన్న, మీరు ఓకే చెప్పేయండి. అని శేఖర్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. శేఖర్, నేను చెప్పేది విను, నీకోసమే. పద్మ, పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సింది వాడు. నిర్ణయం వాడికి వదిలే. అవును తల్లి, నేను వాళ్ళకి ఓకే చెప్పిస్తాను. అని కార్తీక్, రామయ్య కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. దీంతో పద్మకు కోపం వస్తుంది. రఘుపతి గారు, మీ సంబంధం మాకు ఇష్టమే. వీలైనంత త్వరగా ముహూర్తాలు పెట్టించండి. చాలా సంతోషమండి. అమ్మ సిరి, మీ ఇష్టం నాన్నగారు. అది నా కూతురంటే. సరే అన్నయ్య గారు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో చెప్పండి. అవును బావగారు, ఆలోచించుకుని నిర్ణయం చెప్పండి. సరే మావయ్య గారు, ఇక మేం వెళ్ళొస్తాము. అని ఇంటికి వెళ్ళిపోతారు. పద్మ మాత్రం అందరి మీద కోపంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత, పద్మ, అమ్మాయి కుటుంబం వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు కదా? అవునమ్మా, సిరి నాకు బాగా నచ్చింది. ఓనిలే, ఎక్కువ కష్టపడకుండా మంచి సంబంధమే దొరికింది. అవునండి, నిజమే. పద్మ, నువ్వేం మాట్లాడటం లేదేంటి? నేను మాట్లాడినా మాట్లాడకపోయినా ఇక్కడెవరు పట్టించుకుంటారులే. ఏంటి తల్లి అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఎవరైనా నా మాట విన్నారా? వెంటనే సంబంధం ఓకే చెప్పారు కదా. అలా ఏం కాదు పద్మ, మంచి సంబంధం మళ్ళీ రాదేమో అని. పైగా పిల్లలకు కూడా ఒకరికొకరు నచ్చారు. అంతకంటే ఏం కావాలి? ఏమోలే అత్తయ్య, మీ ఇష్టం అని పద్మ లోపలికి వెళ్ళిపోతుంది. రే కార్తిక్, ఏంట్రా ఇది? ఏమైందనిప్పుడు? ఇంటికి పెద్ద కొడులు చాలా కాలం తర్వాత ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. బాధ్యతగా ఉండాలి కదరా. నేను మాట్లాడుతున్నాన్నా అని అంటాడు కార్తిక్. అలానే లోపలికొచ్చి పద్మతో మాట్లాడతాడు. పద్మ, అసలేంటి నీ ప్రాబ్లం? శేఖర్కి పెళ్లి మాట వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అదోలా ఉంటున్నావు. ఏం లేదు కార్తిక్. నిజం చెప్పు, అసలు నీకేమవుతుంది? చిన్న కోడలొస్తే ఇంకా నన్నెందుకు పట్టించుకుంటారులే. పద్మ, చిన్నపిల్లలా చేయకు. ఎవరొచ్చినా నీ ప్లేస్ నీదే. నువ్వే బాధ్యతగా ఈ పెళ్లి చేయాలి. నువ్వెలా అంటే అలా, సరేనా? నిజమా కార్తిక్? మొన్న మీ అమ్మగారు కూడా ఇలానే అన్నారు. కాని లేదు లేదు, ఈసారంతా నువ్వే చూసుకోవాలి. అని కార్తీక్ చెప్పడంతో అప్పణ్నుంచి పద్మ కాస్త మారుతుంది. ఇంట్లో అజమాయిషి మొదలు పెడుతుంది. రోజులు గడుస్తాయి. అనుకున్నట్టుగా పెళ్లి జరిగి కొత్త కోడలిగా సిరి ఇంట్లో అడుగు పెడుతుంది. అమ్మా సిరి, రా, పాలు పొంగించి పరమాన్నం చేద్దుగాని. సరే అత్తయ్యా. అమ్మా పద్మ, సిరికి సాయం చెయ్యి. నేనీలోపు ఇల్లు శుభ్రం చేస్తాను. నేనా? నేను చాలా అలసిపోయానత్తయ్యా, రెస్ట్ తీసుకుంటాను. పర్వాలేదత్తయ్యా, నేను చేసేస్తాను. సరే తల్లి, కావాల్సినవన్నీ బయటే పెట్టాను చూడు అని లక్ష్మి వెళ్ళిపోతుంది. సిరి ఈలోపు పాలు పొంగించి నైవేద్యం పెట్టి అందరికీ తీసుకుని వెళ్ళి ఇస్తుంది. అంతా హాల్లో కూర్చొని ఉంటారు. సిరి, స్వీట్ చాలా బాగుంది తల్లి అని అంటాడు రామయ్య. ఇక కార్తిక్, శేఖర్, లక్ష్మి కూడా సిరి చాలా బాగా చేసిందని అంటారు. అందుకు సిరి థాంక్స్ చెప్తుంది. పద్మ, ఏంటి నువ్వేం మాట్లాడవు? ఏముంది, అన్నం సరిగా ఉడకలేదు, బెల్లం బాగా ఎక్కువైంది, నాకేం నచ్చలేదు. ఈసారి నీకోసం మంచిగా చేసి పెడతానక్కా. ఏం అవసరం లేదులే అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది పద్మ. నువ్వేమనుకోకు సిరమ్మా, అలసిపోయింది కదా, అందుకే అలా. అయ్యో, పర్లేదత్తయ్యా, నేనేమీ అనుకోవటం లేదు. సరే, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంట్లో చిన్నది కావడంతో సిరిని అంతా గారాబంగా చూస్తారు. ఓ 2-3 రోజుల తర్వాత సుబ్బమ్మ వస్తుంది. ఏంటి వదినా, కొత్త కోడలు ఎలా ఉంటుంది? అంతా బానే ఉందా? ఆ వదినా, కోడలికేంటి బంగారమైతేను. మరి
మీ పెద్ద కోడలేంటత్తయ్యా? అయ్యో తల్లి, నువ్వు కూడా నా బంగారమే. అక్క, ముందు నువ్వు, తర్వాతే నేను. ఏమోలేమ్మా, అంతా మారిపోయిందిప్పుడు. అలా ఏం లేదు పద్మా, మీ అత్తయ్య ఇద్దరినీ ఒకేలా చూస్తుందిలే. సరే కాని సిరి, నీకొంటొచ్చా? ఏదో కొద్దిగా వచ్చు. కొద్ది కొద్దిగా వస్తే సరిపోదు, పూర్తిగా రావాలి. నేను నేర్చుకుంటానక్కా. సరే పద, నీకేమాత్రం కొద్దిగా వంటొచ్చో చూద్దాం అని అంటుంది పద్మ. కార్తీక్ దీన్ని గమనిస్తాడు. పద్మ మాటల్లో కాస్త గర్వం ఉన్నట్టు అర్థమవుతుందతనికి. ఏంటి పద్మ, అప్పుడే నీ ఇంటర్వ్యూలు మొదలు పెట్టావా? అలా ఏం లేదులే కార్తీక్, తెలియాలి కదా అమ్మాయికి పనొచ్చో లేదో అని. కొద్ది కొద్దిగా వచ్చక్కా, నేర్పిస్తే ఏదైనా చేస్తాను. అలా ఏం కుదరదు, నువ్వే నేర్చుకోవాలి. అబ్బబ్బా పద్మ, ఏమైంది నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? అమ్మా సిరి, నువ్వు లోపలికి వెళ్ళు. కాని అక్క కిచెన్లో పనుందా అని సిరిని పంపించేస్తాడు కార్తీక్. సిరి, శేఖర్ రూంలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో లక్ష్మి అక్కడికొస్తుంది. అమ్మా సిరి, ఇలారా, ఇలా వచ్చి కూర్చో. ఏంటత్తయ్యా? కార్తీక్ నాకు అంతా చెప్పాడు. పద్మ మాటలు పట్టించుకోకమ్మా. అక్కకు నేను నచ్చలేదా అత్తయ్యా? అదేం లేదు తల్లి, పద్మకి కాస్త నోరెక్కువ, కాని మనసు చాలా మంచిది. నువ్వేమీ పట్టించుకోకు. సరే అత్తయ్యా, మీరు కూడా ఎక్కువగా ఆలోచించకండి. నేను బాగానే ఉన్నాన్లే. అలాగే, పడుకో, ఇంకా చాలా అలసిపోయి ఉంటావు అని అంటుంది లక్ష్మి. ఇక ఆ మరుసటి రోజు ఉదయం లేవగానే సిరి బయట ఊడ్చి మంచి ముగ్గు వేస్తూ ఉంటుంది. లక్ష్మి అప్పుడే లేచొస్తుంది. అమ్మా సిరి, ఈ ముగ్గు నువ్వేశావా? అవునత్తయ్యా, ఎలా ఉంది? ఎంత బాగా వేశావో. నా తల్లే, నా తల్లే, ఎంత మంచి కోడలు దొరికింది నాకు. అమ్మ నేర్పించిందత్తయ్యా. సరే, దా, వెళ్ళి వంట చేద్దాం అని లోపలికి తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత ఇంట్లో అందరికీ ఆ విషయం చెప్తుంది. దీంతో శేఖర్ సిరితో, ఏంటి మేడం, అప్పుడే ఇంట్లో అందరినీ ఇంప్రెస్ చేస్తున్నట్టున్నావు? ఏంటి శేఖర్, ఏమైంది? మా అమ్మ నీ గురించి అందరితో గొప్పగా చెబుతుంది. చాలే ఊరుకో, నేనేమంత గొప్ప పని చేయలేదు. ఏదో నాకు తెలిసిన పని, అంతే. ఎనీవే, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అబ్బో, సరే, నేను కిచెన్లోకి వెళ్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది సిరి. అప్పుడక్కడ పద్మ లక్ష్మితో, అత్తయ్య, ఏంటి మీ చిన్న కోడల్ని ఓతెగా పొగిడేస్తున్నారు? అలా ఏం లేదు పద్మ, ముగ్గు వేసేసరికి కాస్త ముచ్చటేసింది, అంతే. మరీ అలా చేస్తే నెత్తినెక్కి కూర్చుంటుంది, చూస్తూ ఉండండి. అలా ఏం కాదులే పద్మ. ఈలోపు సిరి అక్కడికొస్తుంది. అత్తయ్య, అత్తయ్య, ఉన్నారా? ఆ, ఇక్కడే ఉన్నాం సిరి, రారా. ఓ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అక్కా? హా, ఏ, ఉండకూడదా ఏంటి? అలా ఏం కాదక్కా, మామూలుగానే అడిగాను. ఏంటి సిరి, ఇలా వచ్చావు? అదే, ఈరోజు వంటేం చేయమంటారో అడుగుదామని. నీకెందుకు తల్లి శ్రమ, నేను చేస్తాన్లే. చేయనివ్వండత్తయ్యా, చేస్తానంటుందిగా. సరే, మీ ఇష్టం తల్లి, తోడికోడళ్ళు ఏం చేస్తారో చేసుకోండి అని లక్ష్మి బయటికొచ్చేస్తుంది. అలా సిరి అందని మనసులు గెలుస్తుంది. మెల్లగా ఇంట్లో మార్పులు మొదలవుతాయి. వస్తువులు ఎక్కడ పెట్టినవక్కడుండవు. అత్తయ్య, అత్తయ్య, ఇక నా ఫోటో ఫ్రేమ్ ఉండాలి, ఏది? అవును కదా, ఏమో తల్లి, నాకు తెలీదు. ఇన్నాళ్ళు ఇక్కడే కదా ఉండాలి. ఏంటో, ఇంటికి కొత్త వాళ్ళొచ్చేసరికి అన్నీ మారిపోతున్నాయి. ఇంతలో రామయ్య, కార్తీక్లు అక్కడికొస్తారు. అబ్బా, ఏంటమ్మా పొద్దున్నే ఇంట్లో? ఏంట్రా, ఏమైంది? ఏం లేదండి, పద్మ ఫోటో ఫ్రేమ్ ఇక్కడుండేది కాని అదిప్పుడు ఇక్కడ లేదు. ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి పోతుంది? దానికోసం ఎందుకు ఇంతలా అని అంటూ ఉండగా సిరి అక్కడికొస్తుంది. ఏంటి మావయ్య, ఏం జరిగింది? అది పద్మ ఫోటో ఫ్రేమ్. అదా, నేనే తీసి అటు సైడ్ పెట్టాను మావయ్య. చచ, ఈ ఇంట్లో ఏ వస్తువు ఉన్న చోట ఉండటం లేదు. అది అక్క, ఆ ప్లేస్లో అయితే ఇంకా అందంగా ఉంటుందని. చూడు సిరి, ఇకనుంచి నా పర్మిషన్ లేకుండా నా వస్తువులు ముట్టుకోవడానికి వీల్లేదు, అర్థమైందా? అని పద్మ కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అక్కడున్నవాళ్లు కూడా ఎవరికి వారు మౌనంగా ఉండిపోతారు. కాసేపటి తర్వాత లక్ష్మి, ఏంటి పద్మ, చిన్న విషయానికి సిరి మీద అలా అరిచేశావు? అత్తయ్య, మీకర్థం కావట్లేదు. ఈ చిన్నవే రేపొద్దున పెద్దవవుతాయి. ఏంటి పద్మ నువ్వు చెప్పేది? అవునత్తయ్య, కొన్ని సాధించాలంటే ఈ కాలం అమ్మాయిలు ఇలానే మొదలు పెడతారు. ఏంటి పద్మ నువ్వనేది? అవునత్తయ్య, నిజమే.
రోజూ పేపర్స్లో ఎన్ని చూడ్డం లేదు. నిజమే పద్మ. చిన్న చిన్నవే చిలికి చిలికి గాలివానవుతాయి అత్తయ్య. ఏమో పద్మ, నాకేం అర్థం కావటం లేదు. అత్తయ్య, నేరుగా ఒక్క మాట చెప్తాను. ఈరోజు ఇంటిని మార్చేసిన ఈ అమ్మాయి రేపొద్దున మన శేఖర్ని మార్చి మన నుంచి దూరం చేదని ఏంటి గ్యారంటీ? అని అనగానే లక్ష్మి ఒక్క నిమిషం ఆలోచనలో పడుతుంది. ఆ రోజు నుంచి సిరిని దూరం పెడుతుంది. మరుసటి రోజు ఉదయం, అత్తయ్య, కాఫీ చేశాను, మీకు తీసుకురానా? వద్దులే తల్లి, నేను చేసుకుంటాను. అయ్యో అత్తయ్య, నేను చేశాను కదా. సరే, పెట్టి వెళ్ళు. ఇంతకు ముందులా ప్రేమగా మాట్లాడకపోవడంతో సిరి కాస్త బాధపడుతుంది. ఏముంది సిరి, ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదండి, అత్తయ్య కాస్త మారిపోయినట్టనిపిస్తుంది. నీకే అలా అనిపిస్తుంది, అమ్మ అలాంటిది కాదు. ఆ సరే. ఇంకోవైపు పద్మ మాత్రం లక్ష్మీ ముఖంలో మార్పు చూసి మనసులో సంతోషపడుతుంది. ఇప్పుడు అత్తయ్యకి అర్థమవుతుంది. లేకపోతే చిన్న కోడలొచ్చాక నన్ను పట్టించుకోవడమే మానేసింది. ఆ చిన్న కోడలికి చుక్కలు చూపించి ఇంట్లో నా స్థానమేంటో నిరూపించాలి అని తన మనసులో అనుకుంటుంది పద్మ. ఇక ఆ రోజు మధ్యాహ్నం, పద్మ, ఈరోజు వంట నువ్వే చేయమ్మా. అత్తయ్య, నేను చేస్తాను. వద్దు తల్లి, నువ్వు కొత్తగా వచ్చావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అదేంటత్తయ్య, నిన్నటి వరకు నేనే కదా చేశాను. ఇకపై వద్దు అంటున్నాను కదా అని కోపంగా అంటుంది లక్ష్మి. సరే అత్తయ్య అని బాధపడుతూ సిరి లోపలికి వెళ్తుంది. చూసారా అత్తయ్య, ఇప్పుడిలా ఉంటారు, తర్వాత పూర్తిగా ఇంటిని కూడా తీసేసుకుంటారు. అలా అనకు పద్మ. నేను చెప్తుందే ముందు జాగ్రత్త అత్తయ్య. నిజమేనంటావా పద్మ? అయితే ఇది నిజమత్తయ్య, ఎన్ని కాపురాలు చూడలేదు. అయితే మనం కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదే అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. సిరి ఎంతగా కలవాలని చూసినా లక్ష్మి దూరంగానే ఉంటుంది. అంతలో ఒకరోజు, అత్తయ్య, ఈరోజు మీకిష్టమైన పులిహోర చేశాను. సరే పెట్టు, చేసింది వేస్ట్ చేయలేం కదా. ఒక్క నిమిషం, ఇప్పుడే వడ్డించేస్తాను. త్వరగా తీసుకొన్రా అని తిని ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్ళిపోతుంది. నేనేమైనా తప్పు చేశానా అని మనసులో అనుకుంటుంది సిరి. అలా అనుకుంటూ ఆ రాత్రి శేఖర్ దగ్గరికొస్తుంది. శేఖర్, నిజం చెప్పండి, నేనింట్లో ఏమైనా తప్పు చేస్తున్నానా? ఎందుకు అలా అడుగుతున్నావు? అత్తయ్య నాతో ముందులా లేరు. అలా ఏం లేదు సిరి, అమ్మ ఎప్పట్లానే ఉంది కదా. అది మీతో, నాతో కాదు, నాకు తెలుస్తుంది కదా సరేలే, నేను మాట్లాడతాను. అని అంటాడు. ఆ మరుసటి రోజు, అమ్మో, నీతో కొంచెం మాట్లాడాలి. ఏరా, ఏంటిలా వచ్చావు? సిరితో ఎందుకు దూరంగా ఉంటున్నావు? నేనేమీ దూరంగా లేను. నాకు తెలుసమ్మా, సిరి నాకు అంతా చెప్పింది. నువ్విప్పుడు ఆమె వైపు మాట్లాడతావు. పెళ్ళయ్యాక అందరూ అలాగే మారిపోతారులే. అమ్మా, ఇదేం మాట? ఏం లేదు, వెళ్ళు. అది కదమ్మా, తప్పు ఎవరి వైపు ఉంటే వాళ్ల వైపే కదా మాట్లాడాలి. నీతో నాకు మాట్లాడాలని లేదు, ఇక నువ్వెళ్ళు అని లక్ష్మి అనేసరికి శేఖర్ షాక్ అవుతాడు. దాంతో తన మనసులో, ఇది అమ్మ మాట్లాడే మాట కాదు అని అనుకుని ఆ విషయం కార్తిక్కి చెప్తాడు. ఏదో జరిగింది శేఖర్. నాకు కూడా అదే అనిపిస్తుందన్నయ్య. పాపం సిరి ఎంత బాధపడుతుందో. ఆయన ఏం కాదులే, అంతా అదే సర్దుకుంటుంది అని అంటాడు. ఇక అదే రోజు సాయంత్రం సుబ్బమ్మ ఇంటికొస్తుంది. ఏంటొదినా, అందరూ మౌనంగా ఉన్నారు? ఏం లేదులే వదినా. సిరమ్మ ఎలా ఉంది కొత్తిల్లు? బాగానే ఉందండి. బాగానే ఉందంటే ముఖమెందుకలా ఉంది? ఏం లేదు. ఏంటి, ఇంట్లో ఇంతకు ముందులా అసలు సందడే లేదు, ఏమైంది? ఏం లేదు పిన్ని, నాకు పనుంది, వెళ్తాను అని అంటుంది సిరి. కాని సుబ్బమ్మకి ఏదో తేడా జరిగిందని అర్థమవుతుంది. ఇక ఆ రాత్రి సుబ్బమ్మ లక్ష్మిని పక్కకు తీసుకెళ్తుంది. వదినా, నిజం చెప్పు, ఏమైంది? ఏం లేదు. నువ్వు నా దగ్గర దాచలే వదినా, చెప్పు. అది ఏంటంటే, పద్మ ఒక మాట చెప్పింది. ఏమని? ఈరోజు ఇంట్లో వస్తువులు మారుస్తే రేపు శేఖర్ని కూడా మార్చేస్తుందని. ఆ మాటలకు సుబ్బమ్మ నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు? వదినా, కొత్త కొడలు ఇంటిని తన ఇల్లులా చూసుకుంటే తప్ప? కాని వదినా, ఒకటి గుర్తుపెట్టుకో, పద్మ వచ్చినప్పుడు కూడా నువ్వు తనని ఇలానే కలుపుకున్నావు. అవును, నిజమే. మరి ఇప్పుడు సిరి తప్పేంటి అని అనటంతో లక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఇదిలా ఉండగా పద్మ బయట నిలబడి ఇవన్నీ వింటుంది. అయ్యో,
పిన్ని అత్తయ్య మనసు మార్చేస్తుంది. ఎలా అయినా మా అత్తయ్యను మళ్ళీ నా దారిలోకి తెచ్చుకోవాలి అని మనసులో అనుకుంటుంది. దాంతో అత్తయ్య, ఏంటి, ఏం చేస్తున్నారక్కడా? ఏం లేదు, సుబ్బమ్మ పిన్నొస్తే మాట్లాడుతున్నాను. దేని గురించేంటి? అదేం లేదులే పద్మ, వదిలేయ్. నాకర్థమైంది, నేనంతా విన్నానత్తయ్యా. శేఖర్ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతే మీకోకేనా? అదేంటి తల్లి అలా అంటున్నావు? అదే, అందుకే ముందు జాగ్రత్త పడాలని చెప్తున్నాను. మళ్ళీ లక్ష్మి మనసులో సందేహం పెరుగుతుంది. అదే సమయంలో సిరి వంటింట్లోకి నీళ్లు తీసుకుని వస్తూ ఆ మాటలు వింటుంది. సిరి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. నెమ్మదిగా తన రూంలోకి వెళ్ళిపోతుంది. ఏంటి సిరి? నేను నిజంగా ఇంటిని విడతీయడానికొచ్చానా? ఎవరన్నారు? ఎవరనేది ముఖ్యం కాదు, కాని అందరూ అలా అనుకుంటే? సిరి, విను, నువ్వెవ్వరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు శేఖర్, నాకీ ఇంట్లో అందరి మనసు గెలవాలి అని అంటుంది. ఆమె కళ్లల్లో బాధ కనిపిస్తుంది. మరోవైపు పద్మ, ఇప్పుడత్తయ్య పూర్తిగా నా మాటే వింటుంది. ఈ ఇంట్లో పెద్ద కొడలు నేనే, నా మాటే అందరూ వినాలి అని మనసులో అనుకుంటుంది. కాని తనకు తెలీదు, తాను వేసిన ఈ అనుమానపు విత్తనం రాబోయే రోజుల్లో మొత్తం కుటుంబాన్నే మార్చబోతుందని. సిరి రూంలో ఒక్కతే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో అంతమంది ఉన్నా సరే తను మాత్రం ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది. అంతలో అక్కడికి శేఖర్ వస్తాడు. సిరి, ఏంటి ఇంకా నిద్రపోలేదా? చాలా లేట్ అయింది కదా. నిద్రపట్టడం లేదు శేఖర్. అమ్మన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించకుండా ఎలా ఉంటాను శేఖర్? నువ్వు చెప్పు, నేనేమైనా తప్పు చేస్తున్నానా? నిజంగా చేస్తే చెప్పు, నేను దాన్ని సరి చేసుకుంటాను. అలా ఏం లేదు సిరి, నువ్వే తప్పు చేయలేదు. మరి అత్తయ్య ఎందుకు నాతో ఇలా ఉంటున్నారు? అదే నాకు అర్థం కావటం లేదు. ఇంటికి వచ్చినప్పుడు పద్మక్కతో కూడా ఇలానే ఉండేవారా? లేదు, అమ్మ వదిన చాలా మంచిగా ఉండేవారు. ఇలా ఎప్పుడూ లేరు. అయితే నేనే ఏదో తప్పు చేశాననుకుంటా. అబ్బా సిరి, అలా ఏం కాదని చెప్పాను కదా. నువ్వు నిద్రపో, ఇవేమీ ఆలోచించకు అని సిరికి నచ్చజెప్పి నిద్రపొమ్మని చెప్తాడు. కాని సిరి మాత్రం వెంటనే నిద్రపోదు. దీంతో మరుసటి రోజు కాస్త ఆలస్యంగా లేచి హాల్లోకొస్తుంది. మేడంగారికే తెల్లారినట్టుందత్తయ్యా. పద్మ, మనకెందుకు, వదిలే. అత్తయ్య, క్షమించండి, కాస్త ఆలస్యమైంది. నేనిప్పుడే టీ చేసి తీసుకునొస్తాను. అవసరం లేదు, మేము తాగేశాం. సరే, టిఫిన్కి సిద్ధం చేస్తానత్తయ్యా. అది కూడా అవసరం లేదు, నేను సిద్ధం చేసేశాను అని అనడంతో సిరి అలా మౌనంగా నించొని ఉండిపోతుంది. ఇంతలో శేఖర్, కార్తిక్, రామయ్యలు అక్కడికొస్తారు. ఏంటి, అత్త కూడా లేదో కబుర్లు చెప్పుకుంటున్నట్టున్నారు? అదేం లేదు మావయ్య. మీరిద్దరూ వచ్చాక ఇల్లు చాలా బాగుంది. ఆ నిజమే నాన్న, ఇప్పుడు మన కుటుంబం నిండుగా కనిపిస్తుంది. చాలే మీ మాటలు. ఎక్కడికి తండ్రి కొడుకులు బయలుదేరారు? పొలానికి వెళ్తున్నామమ్మా. రే శేఖర్, నువ్వెక్కడికిరా బయలుదేరావు? నాకీరోజు హాలిడే అమ్మా, అందుకే నేను కూడా వీళ్లతో పాటు వెళ్తాను. సరే సరే, బయట ఎండలు మండిపోతున్నాయి, త్వరగా ఇంటికొచ్చేయండి అని అంటుంది లక్ష్మి. అలా వాళ్ల ముగ్గురూ బయలుదేరుతూ ఉండగా సిరి శేఖర్ని పిలుస్తుంది. శేఖర్, ఒక్క నిమిషం ఇలా వస్తారా? ఏంటి సిరి, ఏమైంది? నేను కూడా మీతో పాటు పొలానికి రావచ్చా? నువ్వు పొలానికొచ్చి ఏం చేస్తావు సిరి? శేఖర్, ప్లీజ్, నేను కూడా వస్తాను. ఇంట్లో పనులు కూడా ఏమీ లేవు సరే ఉండు, ఓసారి నాన్నగారిని అడుగుతాను అని శేఖర్ రామయ్యను అడుగుతాడు. అప్పుడు రామయ్య, ఎండలో నువ్వెందుకు తల్లి, ఇంట్లో ఉండొచ్చు కదా. పర్వాలేదు మావయ్య, నాన్నగారితో కూడా వెళ్లేదాన్ని. కానీ తల్లి, అక్కడ పని ఎక్కువగా ఉంటుంది. ఆ పనులన్నీ నాకొచ్చు మావయ్యా. ఏంటి, నీకు పొలం పనులు కూడా వచ్చా సిరి? అవును బావగారు, నాకొచ్చు. చిన్నప్పట్నుంచి నాన్నగారితో పాటు పొలానికి వెళ్లేదాన్ని సూపర్ సిరి, నువ్వు రా వెళ్దాం అని నలుగురు పొలానికి బయలుదేరతారు. అప్పుడు లక్ష్మి, పర్లేదు పద్మ, సిరికి పొలం పనులు కూడా వచ్చట. విన్నాను. పోనీలే, అన్ని పనులు తెలుసుండటం మంచిదే కదా అని అంటూ ఉంటుంది లక్ష్మి. దీంతో లక్ష్మికి సిరిమీద ఇష్టం పెరిగిపోతుందేమో అని పద్మ భయపడి, ఎన్ని తెలుసుంటే ఏంటత్తయ్యా, అసలు సిరి పొలానికి వెళ్లడం వెనుక ఏదో కారణముందనిపిస్తుంది. ఏంటి పద్మ, ఏమంటున్నావు? మరి పొలం ఎంతుంది, ఏం చేస్తున్నారు అంతా చూసుకుని లెక్కలు వేసుకోవాలి కదా. ఎంతైనా చదువుకున్నమ్మాయి. ఏంటో పద్మ, నాకేం అర్థం కావటం లేదు. అత్తయ్య, ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళని నమ్మటానికి లేదు. నిజమే, ఆ పంకజం వదిన కోడలు కూడా అలానే చేసి ఆస్తి రాయించుకుని విదేశాలు వెళ్లిపోయిందట. కాని సిరిని చూస్తే అలా అనిపించడం లేదు. మీరు వట్టి అమాయకులత్తయ్య, అందర్నీ ఊరికే నమ్మేస్తారు. నాకేం అర్థం కావటం లేదు పద్మ.
నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. సరే, నేను వెళ్ళి వంట చేస్తాను అని లక్ష్మి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు పద్మ తన మనసులో, ఎలా అయినా అత్తయ్య ముందు సిరిని తక్కువ చేయాలి. అప్పుడే ఈ ఇంట్లో నా స్థానం నాకు నిలుస్తుంది అని అనుకుంటుంది. మరోవైపు పొలంలో సిరి చకచకా పనులు చేస్తూ ఉంటుంది. సిరి తల్లి, చాలా బాగా చేస్తున్నావు. నీకివన్నీ అలవాటేనా? అవును మావయ్య, నాకు చాలా ఇష్టం కూడా. శబాష్. ఆడపిల్లలు ఇలానే ఉండాలి. ఇంటి పని, బయట పని అన్నీ తెలుసుండాలి. అప్పుడే కుటుంబాలు 10 కాలాల పాటు సంతోషంగా ఉంటాయి. ఈ మాటలు అక్కడే అటుగా వెళ్తున్న ఆ గ్రామ సర్పంచ్ భూపతి వింటాడు. వా, ఏం చెప్పావు రామయ్య? ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? భూపతి గారు, మీరా? మీరేంటి ఇలా ఇంతెండలు? ఏం లేదు రామయ్య, పొలంలో ఏదో కూలీల పంచాయతీ. ఈ అమ్మాయి ఎవరు కొత్తగా కనిపిస్తుంది? అది భూపతి గారు, ఈవిడ నా చిన్న కోడలు. ఓ, నీ ఇంకో కొడుకు కూడా పెళ్ళయిందా? అవును భూపతి గారు, మొన్న ఈ మధ్యనే జరిగింది. ఆ సమయంలో మీరు ఊర్లో లేరు, అందుకే చెప్పటం కుదరలేదు. మరేం పర్లేదు, కోడలు చక్కగా ఉంది. ఎవరమ్మా ఇంతకీ? మన పక్కూరి రఘుపతిరావు గారమ్మాయి. రఘుపతి కూతురా? అని కాస్త ఆశ్చర్యంగా అడుగుతాడు. ఏంటి భూపతి గారు, మీకు రఘుపతిరావు గారు తెలుసా? అంటే అది ఓసారి విన్నాను, అంతే అంతే. ఓ, సరే భూపతి గారు. సరే కాని మన ఒప్పందం ఏమైంది? ఇంతకీ ఆ బావి దగ్గర పొలం అమ్మటం గురించి ఏం చెప్పలేదు మీరు? నేను ముందే చెప్పాను కదా భూపతి గారు, అది అమ్మటం కుదరదు. మంచి బేరం చూసుకోరామయ్యా, మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటిది, నీ ఇష్టం అని చెప్పేసి భూపతి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సిరి, మావయ్య, ఏంటి ఏదో పొలం అది ఇది అంటున్నారు? ఏం లేదమ్మా, వదిలేసి. ఆయనకు మా నాన్నగారు తెలుసా మావయ్య? మీ నాన్నగారు తెలియని వాళ్ళు ఎవరున్నారు సిరి, అందుకే అలా ఆశ్చర్యపోయాళ్లే. ఆ, అంతే అయ్యుండొచ్చు. నాన్న, ఇక్కడ ఎండగా ఉంది, ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా. ఒరేయ్, పనవ్వకుండా ఎక్కడికి రా వెళ్ళేది? అబ్బా, నా వల్ల కాదు నాన్న. హహ, నిన్ను అసలు ఎవరు రమ్మన్నారు చెప్పు. సరే, సిరిని తీసుకొని నువ్వెళ్ళు. పర్లేదు బావగారు, నేను కూడా పనయ్యే వరకుంటాను వద్దు తల్లి, ఇంటికి వెళ్ళు, మేం చేసుకొని వస్తాం. అని శేఖర్ని సిరిని ఇంటికి పంపించేస్తారు. దారంతా సిరి మౌనంగానే ఉండిపోతుంది. దాంతో శేఖర్, సిరి, ఏంటి నువ్వసలేం మాట్లాడటం లేదు? ఏం లేదండి. ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు. ఇంకా అమ్మ వదినల గురించి ఆలోచిస్తున్నావా? లేదండి, ఆ భూపతి గారు పొలం గురించి ఏదో మాట్లాడారు కదా, ఏంటది? అదేమో నాకంత క్లియర్గా తెలీదు, కానీ ఎప్పటినుంచో ఆయన అడగటం, నాన్న కాదు అనటం జరుగుతూనే ఉంది. అంతేనా? ఇంకేం లేదా? నాకు తెలిసినంత వరకు అంతే. నాన్న మా దగ్గర ఈ విషయాలేవి అంతగా మాట్లాడరు. అవునా? సరే సరే. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు సిరి? ఏం లేదండి, ఊరికే తెలుసుకుందామని అడిగాను అంతే అని అంటుంది. అలా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. అప్పుడే పద్మ కూరగాయలు తరుగుతూ ఉంటుంది. అక్క, ఇలా ఇవ్వండి, నేను తరుగుతాను. ఏం అవసరం లేదు, మేం చేసుకోగలం. పొలానికి వెళ్ళొచ్చావు కదా, లోపలికి వెళ్ళు సిరి. అవునమ్మా, సిరి ఈ రోజు పొలంలో చాలా పనిచేసింది. ఇంత బాగా పనిచేస్తుందని మేమెవ్వరం అనుకో. సరే, లోపలికి వెళ్ళండి అని అంటుంది లక్ష్మి. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లిన తర్వాత, సిరి అన్ని పనులు తెలిసిన పిల్లనుకుంటా కదా పద్మ అని లక్ష్మి అనటంతో పద్మ తన మనసులో, మళ్ళీ సిరిపై మనసు మళ్ళుతుందత్తయ్యకు అని అనుకుంటుంది. కాని పైకి మాత్రం, ఆ, అవునవును, కాని అత్తయ్య, మీరొకటి గమనించారా? ఏంటి పద్మ? అసలామెకు పొలానికి వెళ్లి అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరమేముంది? ఏముంది, పనులు చేస్తుంది, అంతే కదా. కాదత్తయ్య, ఆస్తి వివరాలు తెలుసుకుంటుంది. ఇలాంటివెందుకు తెలుసుకుంటారో తెలియనంత చిన్నపిల్ల కాదనుకుంటా కదా మీరు అని పద్మ లోపలికి వెళ్ళిపోతుంది. లక్ష్మి మనసులో అనుమానాలు పెరుగుతూనే ఉంటాయి. ఇంతలో బయటనుంచి ఇద్దరాడవాళ్లు ఇంటికొస్తారు. వదినా, ఇంట్లో ఉన్నారా? ఆ వదినా, రండి రండి. ఏంటో చాన్నాళ్లకిలా వచ్చారు? కొత్త కోడలెక్కడా అసలు కనిపించడమే లేదు. లోపలుండుంటుంది, పిలుస్తాను. సిరి, సిరి, బయటకురా తల్లి అని సిరిని పిలుస్తుంది. అంతలో సిరి చక్కగా తయారై బయటకొస్తుంది. అబ్బా, అమ్మాయి కుందనపు బొమ్మలా నిండుగా ఉంది కదా వదినా. నా కోడలు కదా అని లోలోపల మురిసిపోతూ ఉంటుంది లక్ష్మి. పొలానికి కూడా వెళ్లి పనులు చేస్తుందంట కదా, మా వారు చెప్పారు. అవును వదినా, ఆ అమ్మాయికి ఇంటి పని, బయట పని అన్నీ తెలుసు అని గొప్పగా చెబుతూ ఉంటుంది. దీంతో సిరి సంతోషపడుతూ ఉంటుంది. ఈ మాటలు విన్న పద్మ మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది. ఛ, ఈ అత్తయ్యకు ఎంత చెప్పినా మళ్ళీ మొదటికే వస్తుంది, ఏదొకటి చెయ్యాలి వెంటనే అని అనుకుంటుంది. ఇక వచ్చిన వాళ్ళు కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు.
లక్ష్మి చాలా రోజుల తర్వాత సంతోషంగా కనిపిస్తుంది. కాని పద్మ మాత్రం కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది. సిరి అది గమనిస్తుంది. అత్తయ్య, నేను వంటగదిలోకి వెళ్లి పని చూసుకుంటాను. సరే తల్లి, అలసిపోయుంటావు, కాస్త రెస్ట్ తీసుకో. లేదత్తయ్యా, నాకు పని చేస్తేనే బాగుంటుంది అని కిచెన్లోకి వెళ్తుంది సిరి. అక్కడ పద్మ గిన్నెల శబ్దం చేస్తూ ఉంటుంది. అక్కా, నేనేమైనా సాయం చేయనా? నీకన్ని పనులొచ్చు కదా, నువ్వే చేసుకో. అక్కా, మీరెందుకు నాతో ఇలా మాట్లాడుతున్నారు? నిజంగా నేనేమైనా తప్పు చేసుంటే చెప్పండి. నువ్వు చాలా తెలివైన దానివి సిరి. నేను చెప్పకపోయినా నీకన్నీ అర్థమవుతాయి. నాకు నిజంగా అర్థం కావట్లేదక్కా. అయితే నేను సూటిగా చెప్తాను విను. ఈ ఇంట్లో అందరూ నిన్నెంత మంచిదానివనుకున్నా నేను మాత్రం అంత ఈజీగా నిన్ను నమ్మను. ఎందుకక్కా? ఎందుకంటే మనుషుల్ని నేను బాగా చూశాను. మొదట్లో మంచిగా నటించి తర్వాత అసలు రంగు చూపించేవాళ్లని చాలా మందిని చూశాను. అక్కా, నేను నటించడం లేదు. అది కాలమే చెప్పాలి అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది పద్మ. సిరి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక కాసేపటి తర్వాత రామయ్య, కార్తిక్లు పొలం నుంచి ఇంటికొస్తారు. సిరి, కాస్త మంచినీళ్ళివ్వమ్మా, బాగా అలసిపోయాం. ఇదిగోండి మావయ్య, తీసుకోండి. చల్లగా ఉన్నాయి తల్లి. మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కదా, ఎలా? అదా, కుండకు తడిగుడ్డ కట్టి ఉంచాను మావయ్య, అందుకే ఇలా. అబ్బో, భలే తెలివైన దానివి సిరి నువ్వు. నిజమేరా కార్తిక్, సిరి మంచి పని తెలిసిన పిల్ల. సరే కాని నాన్న, ఈసారి పంట బాగుంటే అప్పులు కాస్త తగ్గుతాయి కదా? అవునరా, దానికి దేవుడి దయ ఉంటే చాలు. ఇంతలో బయటి నుంచి ఒక వ్యక్తి వస్తాడు. రామయ్య గారు, సర్పంచ్ గారు రచ్చబండ దగ్గరకు రమ్మంటున్నారు. ఇప్పుడా? ఎందుకు? ఏదో పొలం విషయం అంటున్నారు. అందరూ ఒక్కసారిగా ఒకరి ముఖమొకరు చూసుకుంటారు. మళ్ళీ ఏంటి? ఇప్పుడేమైంది నాన్న? ఏవండి, ఏమైందండి? ఈ టైంలో రమ్మంటున్నారేంటి? ఏమో తెలీదు. సరే, నేను వెళ్ళొస్తానులే. దాంతో శేఖర్, కార్తిక్ కూడా, మేము నీతో పాటు వస్తాం నాన్న. మావయ్య, నేను కూడా వస్తాను. వద్దమ్మా, నువ్వు ఇంట్లో ఉండు. అవును సిరి, మేం చూసుకొని వస్తాంలే అని అందరూ బయలుదేరతారు. సిరి మాత్రం ఆలోచనలో పడుతుంది. రచ్చబండ దగ్గర భూపతి కొంతమందితో కూర్చొని ఉంటాడు. ఏంటి భూపతి గారు, ఇలా అర్జెంటుగా పిలిపించారు? ఏమీ లేదు రామయ్య, ఆ బావి దగ్గర పొలం గురించి చివరిసారి అడుగుతున్నాను. అమ్మేస్తావా లేదా? నేను ముందే చెప్పాను కదా అమ్మను అని. ఆలోచించు, ఆ పొలం వల్ల నీకు ఉపయోగం లేదు, కానీ నాకు చాలా అవసరం. అవసరం ఉన్నంత మాత్రాన అమ్మేయాలా? రామయ్య, నేను మంచి మాటతో అడుగుతున్నాను. నాన్న ఒకసారి వద్దన్నారు కదా, ఇంకా ఎందుకు ఇదే మాట? నువ్వు మధ్యలో మాట్లాడకు కార్తిక్. భూపతి గారు, ఆ పొలం నేను ప్రాణం ఉన్నంత వరకు అమ్మను. భూపతి ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. సరే, తరువాత జరిగేదానికి నేను బాధ్యుణ్ణి కాదు అని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. నాన్న, ఆయన మాటలు చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. నాక్కూడా కాస్త భయంగా ఉంది నాన్న. నాక్కూడా అదే భయంరా. సరే, ఏం జరిగినా నేను చూసుకుంటాను, మీరేమి దిగులు పడకండి అని ఇంటికి బయలుదేరతారు. ఇంట్లో సిరి బయట ఆవరణలో నిలబడి ఉంటుంది. రామయ్య వాళ్లు వస్తారు. ఏమైంది మావయ్య? ఏం లేదు తల్లి, అదే భూపతి గారు మళ్ళీ పొలం గురించి అడిగారు. అంతగా ఎందుకు అడుగుతున్నారు ఆ పొలం గురించి? తెలీదు తల్లి, కాని ఆ పొలం నేనమ్మను. సరే సరే, విషయం పెద్దది కాకముందే పరిష్కరించుకోండి అని అంటుంది లక్ష్మి. సిరి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఆ రాత్రి. శేఖర్, అసలేమైంది? ఏమో సిరి, నాకేం అర్థం కావటం లేదు. ఆ భూపతి ఆ స్థలం గురించి అంతగా పట్టుబడుతున్నారు దేనికి? తెలీదు సిరి, అదే కంగారుగా ఉంది, ఏం జరుగుతుందో ఏమో అని. సరే సరే, ఏం జరగదులే, కంగారు పడకండి, అందరం కలిసి చూసుకుందాం. ఆ, సరే సిరి, నువ్వు పడుకో ఇంకా. సరే శేఖర్, నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించకు అని అంటుంది. అందరూ పడుకున్నాక సిరి నెమ్మదిగా బయటకొస్తుంది. ఆవరణలో కూర్చొని ఉంటుంది. ఇంతలో గేటు దగ్గర ఏదో నీడ కనిపిస్తుంది. ఎవరు? ఎవ్వరూ మాట్లాడరు. సిరి దగ్గరికి వెళ్లి గేటు తీస్తుంది. అక్కడ ఎవ్వరూ ఉండరు. కాని కింద ఒక చిన్న కవర్ పడి ఉంటుంది. సిరి ఆశ్చర్యంగా తీసుకొని దాన్ని చూస్తుంది. అందులో రామయ్యకి నిజం చెప్పే సమయం దగ్గర పడింది అని రాసి ఉంటుంది. సిరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కవర్ తెరిచి చూస్తుంది. లోపల ఒక పాత ఫోటో. ఆ ఫోటోలో యువకుడిగా ఉన్న రామయ్య, పక్కన సిరి తండ్రి రఘుపతిరావు, ఇంకా వాళ్లతో పాటు నిలబడి ఉన్న మరో వ్యక్తి భూపతి. సిరి చేతులు వణుకుతాయి. అంటే నాన్న చెప్పింది నిజమేనా? అప్పుడే వెనకాల నుంచి ఒక గొంతు. ఏంటి సిరి, అక్కడేం చేస్తున్నావు?
సిరి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ పద్మ నిలబడి ఉంటుంది. సిరి, ఇక్కడేం చేస్తున్నావ్? అది కూడా ఈ సమయంలో? ఏం లేదక్కా. ఎందుకంత కంగారు పడుతున్నావ్? ఏమైందసలు? ఏం లేదక్కా, నిద్ర పట్టకొచ్చాను అంతే. ఓ, సరే సరే, ఇక వెళ్ళి పడుకో. మీరేంటక్కా ఇలా వచ్చారు? ఆ అది అది ఏం లేదు, నేను కూడా నిద్ర పట్టకే వచ్చాను అంతే అని కంగారుగా చెప్తుంది. సిరికి ఏదో అనుమానం వస్తుంది, కాని ఏమీ అనకుండా లోపలికి వెళ్ళిపోతుంది. నాన్నగారు చెప్పిన ఆ విషయం నిజంగానే ఈ కుటుంబానికి సంబంధించిందేనా? కాని భూపతి ఫోటోలో ఎందుకున్నాడు అని ఆలోచిస్తూ పడుకుంటుంది. మరోవైపు పద్మ మాత్రం కిటికీ దగ్గర నిలబడి సిరి రూం వైపు చూస్తూ ఉంటుంది. ఈ టైంలో బయటకొచ్చి ఏం చేస్తుంది? పైగా చేతిలో ఏదో కవర్ కూడా ఉంది, ఖచ్చితంగా ఏదో దాస్తుంది అని అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం సిరి ఎప్పట్లాగే త్వరగా లేచి బయట ముగ్గు వేస్తూ ఉంటుంది. కాని ఈసారి లక్ష్మి కూడా కొంచెం తనని ప్రేమగా చూస్తుంది. అమ్మా సిరి, నిన్న రాత్రి బాగా నిద్రపట్టిందా తల్లి? ఆ, బాగానే పడుకున్నానత్తయ్యా. కాని ఎందుకో అలసటగా కనిపిస్తున్నావు? అదేం లేదత్తయ్యా, బాగానే ఉన్నాను. నేను బాగానే నిద్రపోయాన్లే. సిరి మాటల్లో తడబాటు గమనించిన పద్మ వెంటనే, నిజంగానేనా? లేక రాత్రి బయట తిరిగిన అలసట ఇంకా పోలేదా? అందరూ ఒక్కసారిగా పద్మవైపు చూస్తారు. అదేంటి పద్మ అలా అంటున్నావు? నేనేం అబద్ధం చెప్తున్నానా అత్తయ్య? నిన్న రాత్రి సిరి బయట ఆవరణలో తిరుగుతూ కనిపించింది. సిరి, నిజమా? నిద్ర పట్టక కాసేపు బయటికి వెళ్లాను అంతే. అంతేనా? లేక ఇంకేమైనా ఉందా? పద్మ, చిన్న విషయాన్ని పెద్దది చేయకు. నేను పెద్దది చేయట్లేదు, కాని ఈ మధ్య ఇంట్లో జరుగుతున్నవి చూస్తుంటే జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. అక్క, మీరెందుకు ప్రతి విషయంలో నన్నే అనుమానిస్తున్నారు? అనుమానం వచ్చేలానే ప్రవర్తిస్తున్నావు కాబట్టి. చాలు వదినా, ఇంకేం మాట్లాడొద్దు అని శేఖర్ కోపంగా చెప్పడంతో పద్మ మౌనంగా వెళ్ళిపోతుంది. కాని వెళ్లేటప్పుడు సిరిని కోపంగా చూస్తుంది. అదే రోజు మధ్యాహ్నం కార్తిక్ పొలం నుంచి త్వరగా ఇంటికొస్తాడు. అమ్మా, నాన్నెక్కడా? ఎందుకురా అంత కంగారు? మన బావి దగ్గర కొంతమంది తిరుగుతున్నారు. ఎవరో భూమి కొలుస్తున్నట్టు కనిపించారు. ఏమంటున్నావురా? నిజమే నాన్న, నేనడిగితే సర్పంచ్ గారి పని అని చెప్పి వెళ్ళిపోయారు. భూపతి ఇంత దూరం వెళ్తాడనుకోలేదు. మావయ్య, మీరు పోలీసులకు చెబితే? అయ్యో తల్లి, ఊరి విషయాలు పోలీసుల దగ్గరికి వెళ్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. అదే అత్తయ్య, ఇలాంటివి మొదట్లోనే ఆపాలి, లేకపోతే తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టవుతుంది. ఏం చెయ్యాలి మరి? ఆ పొలం అమ్మేస్తే సమస్య ఉండదు కదా. అందరూ షాక్ అవుతారు. ఏంటి పద్మ, నువ్వు కూడా అదే మాట మాట్లాడుతున్నావు? నేను కుటుంబం మంచి కోసమే చెప్తున్నాను మావయ్య. ఒక పొలం కోసం ఇంత టెన్షన్ ఎందుకు? కాని అక్క, మావయ్యకి ఇష్టం లేని పని బలవంతంగా ఎలా చేస్తాం? నీకు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు సిరి. వదినా. ఏంటి? నేను తప్పేం మాట్లాడట్లేదు అని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో అంతా గందరగోళంగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు టెన్షన్గా ఉంటారు. ఆ సాయంత్రం సుబ్బమ్మ ఇంటికొస్తుంది. ఏంటొదినా, ఇంట్లో అంతా టెన్షన్గా ఉన్నారు? ఏం లేదులే వదినా, బానే ఉన్నాం. అయినా నీకెందుకలా అనిపించింది? చూస్తున్నా కదా, ఒక్కళ్ల మొహంలో నవ్వులేదు. కనీసం పలకరిద్దామన్నా ఏదో ముభావంగా ఉంటున్నారందరూ. లేదు వదినా, బాగానే ఉంటున్నాంలే. నా దగ్గర దాపరికాలు ఎందుకు? ఏమైంది చెప్పు. కొత్తగా జరిగేది ఏముంది? ఆ భూపతి ఈసారి కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అప్పట్లో ఏదో పొలం సంగతి చెప్పావు, అదేనా? అవును వదినా. వాడి కడుపు మండ. ఇంకా మీ ఆస్తుల మీద కన్నుపోలేదా వాడికి? ఏమో వదినా, నాకేం అర్థం కావటం లేదు. సరే, వాడసలే జగబండి. మీరు కాస్త జాగ్రత్తగా ఈ విషయాన్ని తేల్చుకోండి. ఏమైనా సాయం కావాలంటే అడగండి. మా ఆయన్ని కూడా సాయానికి పంపిస్తాను. సరే వదినా అని అంటుంది. ఆ తర్వాత సుబ్బమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అప్పటివరకు ఆ మాటలన్నీ విన్న సిరి సుబ్బమ్మ వెళ్లే ముందు, పిన్ని, భూపతిగారికి మా నాన్నగారితో కూడా ఏమైనా సంబంధం ఉందా? ఏ సిరి, ఏమైంది అలా అడిగావు? మొన్న పొలానికి వెళ్ళినప్పుడు నాన్న పేరు చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయాడు. ఇప్పుడేమో పొలం గురించి ఇంత పంతం పట్టాడు. అసలేం జరిగిందా అని. అదంతా ఏమో తెలీదు కాని ఎందుకో భూపతికి ఈ ఇంటి ఆస్తుల మీద కన్నుపడింది. ఎప్పటినుంచో దీనికోసం చూస్తున్నాడు. అవునా? సరే పిన్ని, ఇంతకుముందు మా నాన్నగారితో ఆయనేమైనా పని చేశారా? ఎందుకమ్మా అలా అడిగావు? ఊరికే, మీకేమైనా తెలిస్తే చెప్పండి పిన్ని. ఏమో, నాకంతగా తెలీదు కాని చాలా ఏళ్ల క్రితం మీ నాన్నగారు, రామయ్య అన్నయ్య, భూపతి ముగ్గురు కలిసి
ఏదో పనిచేసేవారని విన్నాను అని చెప్పి సుబ్బమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి అందరూ పడుకున్నాక సిరి మెల్లగా తన అల్మారా తెరిచి ఆ ఫోటో బయటకు తీస్తుంది. నిజమేంటో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది. అప్పుడే శేఖర్ అక్కడికొస్తాడు. వెంటనే సిరి ఆ ఫోటోని దాచేస్తుంది. సిరి, ఏంటి ఏదో దాస్తున్నావు? అబ్బే, ఏం లేదండి, ఏం లేదు. సరే, ఏంటో సిరి, ఈ మధ్య ఇంట్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ ఏం అర్థం కావటం లేదు. నిజమేనండి, కాని ఏదో తప్పు జరుగుతుందనిపిస్తుంది. తప్పా? ఏంటి సిరి, ఏమైంది? దేని గురించి? అదే భూపతి గారు పంచాయతీ పెట్టడం అదంతా. ఏమో సిరి, నాకైతే బుర్ర పనిచేయటం లేదు. సరే, నేను పడుకుంటున్నాను, నువ్వు కూడా నిద్రపో అని చెప్తాడు. సిరి మాత్రం ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మరుసటి రోజు నిద్రలేచాక ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, భూపతి విషయం ఏం చేద్దామనుకుంటున్నారు? నాకేం అర్థం కావటం లేదు. ఎప్పుడు లేంది ఈసారి ఆ భూపతి ఎందుకు అంత పంతం పట్టాడు? నిజమేనన్నా, ఈ మధ్య అసలేం జరుగుతుందో తెలియటం లేదు. అంతా చిన్న కోడలు మహిమ. ఏం మాట్లాడుతున్నావు పద్మా? అత్తయ్య, మావయ్య, మీరే గమనించండి. సిరి వచ్చాక ఇంట్లో ఎన్ని ఇబ్బందులొచ్చాయో అని అంటూ ఉండగానే శేఖర్, సిరి అక్కడికొస్తారు. శేఖర్ ఆ మాట వింటాడు. వదినా, ఇక చాలు. ఆయన సిరికి దీనికి ఏంటి సంబంధం? నా నోరు మూయించడానికి ముందుంటావు, కాని సమస్యను మాత్రం పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు. అయ్యో అక్క, అసలిప్పుడు నేనేం చేశాను? చేసిందంతా చేసి ఏం చేశానంట? అబ్బబ్బా, ఆపుతారా? చూడు పద్మ, సిరికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. లక్ష్మి, ముందు మీరంతా లోపలికి వెళ్ళండి అని కాస్త గట్టిగా చెప్పటంతో అంతా లోపలికి వెళ్తారు. సిరి మాత్రం బాధపడుతూ ఉంటుంది. సిరి, నువ్వేం బాధపడకు. వదిన గురించి తెలిసిందే కదా. అసలు ఈ ఇంట్లో నాకంటూ ఎలాంటి స్థానం లేదా? అలా ఎందుకు అనుకుంటున్నావు? అందరికీ నువ్వంటే ఇష్టమే. ఏమో, నాకేమలా అనిపించడం లేదు. నువ్వెక్కువగా ఆలోచించకు. ఈ సమస్య నుంచి బయటపడితే అంతా అదే సర్దుకుంటుంది అని సిరికి నచ్చజెప్తాడు శేఖర్. ఆ సమయానికి సిరి సరే అని తలూపుతుంది. కాని మనసులో మాత్రం బాధపడుతూనే ఉంటుంది. ఇక మరోవైపు పద్మ, ఇదే సరైన సమయం. నేనే ఈ సమస్యను పరిష్కరించి అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఆ సిరిని ఎలా అయినా తక్కువ చేయాలి అని మనసులో అనుకుంటుంది. రాత్రి అందరూ నిద్రపోతారు. సిరి మాత్రం ఆ ఫోటో చూస్తూ ఆలోచనల్లో మునిగిపోతుంది. నాన్న నన్ను ఈ ఊరికి కోడలిగా పంపే ముందు ఆ మాట ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమవుతుంది. అంటే మావయ్య గారికి మా నాన్నగారు ముందే తెలుసన్నమాట. నాన్న చెప్పిన ఆ మాటలకు కారణం భూపతినేనా? అసలీ ఫోటో వెనుక ఉన్న రహస్యమేంటి అని మనసులో అనుకుంటూ ఉండగానే మధ్యరాత్రి పూర్తవుతుంది. శేఖర్ నిద్రలేచి సిరిని చూస్తాడు. సిరి, ఏంటి ఇంకా నిద్రపోలేదా? ఈ మధ్య అసలు నువ్వు సరిగ్గా నిద్రపోవటమే లేదు. ఏం లేదు శేఖర్, ఊరికే నిద్ర పట్టక కూర్చున్నాను. మీరేంటి అప్పుడే నిద్రలేచారా? నిద్ర కూడా పడుతుంది సిరి. పొద్దున పొలంలో భూపతి అన్న మాటలు, సాయంత్రం రచ్చబండ దగ్గర జరిగిన గొడవ గుర్తొస్తుంటే మనసు అస్సలు కుదురుగా లేదు. నిజమే శేఖర్, నాకు కూడా అలానే ఉంది. పైగా నాన్న కూడా రాత్రి సరిగ్గా అన్నం తినకుండానే పడుకున్నారు. అసలు ఆ బావి దగ్గర స్థలం కోసం భూపతి ఎందుకంత పంతం పడుతున్నాడో నాకైతే అస్సలు అర్థం కావటం లేదు. శేఖర్, మీరేం కంగారు పడకండి. ఎంతటి సమస్య అయినా సరే అందరం కలిసి ఉంటే దాన్ని దాటొచ్చు. మావయ్య గారికి ఆ పొలం ప్రాణమని చెప్పారు కదా, దాన్ని మనం భూపతి చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. కానీ ఈ సమస్యలన్నీ నీ మెడకు చుట్టుకున్నట్టవుతున్నాయి. కొద్ది రోజులు మీ ఇంటికేమైనా వెళ్ళొస్తావా సిరి? లేదు శేఖర్, అలా చేస్తే నిజంగా నేనే ఏదో చేశానని అనుకుంటారు. అది కూడా నిజమేలే. అలా చేయటం మంచిది కాదు. పైగా పద్మక్క నా మీద ప్రతి చిన్న విషయానికి అనుమానపు విత్తనాలు నాటుతుంది. నేను ఏ తప్పు చేయకపోయినా ఇంట్లో వాళ్ళందర్నీ నాకు దూరం చేస్తోంది. అందుకే నేను చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. అవును సిరి, సరే, నీ ఆలోచన ఏదైనా సరే, దానికి నేను తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ శేఖర్. ముందు మనం ఆ పొలం ఆ భూపతి చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. నిజమే సిరి, కానీ భూపతి సామాన్యుడు కాదు. ఊళ్ళో సర్పంచ్ అవ్వడమే కాకుండా వెనక చాలా మంది మనుషులున్నారు. దేనికైనా తెగించే రకం. నాన్నగారు కూడా అతని పేరు వింటేనే ఎందుకో కాస్త డల్ అయిపోతారు. సరే, ఈ విషయాలు రేపు పొద్దున మాట్లాడుకుందాం. నువ్వు ముందు పడుకో. అలాగే శేఖర్, నువ్వు కూడా పడుకో. శేఖర్ పడుకుంటాడు కాని సిరికి మాత్రం నిద్ర రాదు. ఆమె చూపు కిటికీ వైపు వెళ్తుంది. కిటికీలోంచి చూస్తే బయట తోటలో ఎవరో మనిషి నీడ కదులుతున్నట్టు అనిపిస్తుంది. సిరి నెమ్మదిగా శేఖర్ నిద్రలేవకుండా గది తలుపులు తీసుకుని బయటకొస్తుంది.
కాని అంతలోనే వెనక నుంచి ఒక చేతివేళ్లు సిరి భుజంపై పడతాయి. సిరి భయంతో ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది. అక్కడ పద్మ నిలబడి ఉంది. సిరి, అర్ధరాత్రిపూట దొంగలాగా ఈ తోటలో ఏం చేస్తున్నావు? అక్కా, నువ్వా? నువ్వేంటి ఈ టైంలో బయటున్నావు? నా మాట దేవుడెరుగు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నిన్న రాత్రి కూడా నువ్విలాగే బయట తిరిగావని నేను చూశాను. ఈరోజు కూడా అంతే. అసలేం దాస్తున్నావు నువ్వు? ఈ అర్ధరాత్రి పూట ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? అక్కా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నాకు నిజంగా నిద్ర పట్టట్లేదు. బయట చల్లటి గాలి వస్తుంటే ఊరికి అలా నడుద్దామనొచ్చాను. అంతే తప్ప నేనెవరి కోసమూ చూడటం లేదు. చాలే చాలు సిరి, నీ అమాయకపు నటనలు నా దగ్గర సాగు. అత్తయ్యను మావయ్యను శేఖర్ని నీ ముఖం చూపించి పడేశావు కాని నేనంత ఈజీగా నమ్మను. నువ్వు ఈ ఇంటికొచ్చినప్పటినుంచి ఏదో ప్లాన్ చేస్తున్నావని నాకు తెలుసు. నీ వెనుక ఏదో పెద్ద రహస్యమే ఉంది. అక్కా, నేనీ ఇంటి చిన్న కోడల్ని. నాకంటూ ఈ ఇంట్లో ఎలాంటి స్వార్థం లేదు. అందరితో కలిసి సంతోషంగా ఉండాలని నేననుకుంటున్నాను. నువ్వే నా మీద లేనిపోని అనుమానాలు పెంచుకుంటున్నావు. అవునా? అయితే చూద్దాం. నీ అసలు రంగు బయటపడే రోజు ఎంతో దూరంలో లేదు. అప్పటి వరకు ఈ పద్మ కళ్ళు నీ మీదే ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఇక వెళ్ళి పడుకో. అది కాదక్కా, అసలు మీకు నా మీద ఎందుకింత కోపం? ఇక్కడ ఎవ్వరికీ ఎవ్వరి మీద ఎలాంటి కోపాల్లేవు అని పద్మ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. సిరి మౌనంగా నిలబడిపోతుంది. కాని పద్మ లోపలికి వెళ్లేటప్పుడు తన చేతిని చీర వెనుక దాచుకోవటం సిరి గమనించలేదు. పద్మ చేతిలో కొన్ని కాగితాలుంటాయి. ఆ మరుసటి రోజు తెల్లవారిన తర్వాత, ఏంటండి ఇంత పొద్దున్నే ఏమాలోచిస్తున్నారు? ఆ కళ్ళు ఎందుకు అదోలా ఉన్నాయి? రాత్రి నిద్రపోలేదా? ఎలా నిద్రపడుతుంది లక్ష్మి? ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులవుతుంది. నిజమేనండి. ఎప్పుడూ లేంది ఈసారి ఆ భూపతి వివాదం మెడకు చుట్టుకుంది. అవును లక్ష్మి, అసలేంటో ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. ఆ దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్లడమే అండి. సరే, నాకాస్త తలనొప్పిగా ఉంది. కొంచెం టీ చేసి తీసుకునిరా. అదేంటి, ఇంకా టీ సిద్ధం కాలేదా? చాలా పొద్దెక్కింది. ఈ కోడళ్ళు ఇద్దరికీ ఈరోజేమైంది? ఏమో లక్ష్మి, మీరు చూసుకోండి. నాకు టీ పెట్టివ్వు, నేను పొలానికి వెళ్ళాలి. ఒక్క 10 నిమిషాలండి, వెంటనే తీసుకొనొస్తాను అని లక్ష్మి వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడే సిరి లేచొస్తుంది. అత్తయ్య, టీ నేను పెడతాను. రాత్రి నిద్రపోవటం కాస్త ఆలస్యమైంది, అందుకే. నీకింతకు ముందే చెప్పాను సిరి, ఇదంతా మంచిది కాదని. క్షమించండి అత్తయ్యా అని అంటూ ఉండగాని పద్మ అక్కడికొస్తుంది. శేఖర్, కార్తిక్లు హాల్లో ఉంటారు. ఎందుకు పడుతుంది? ఈమెగారు రాత్రిళ్ళు చాలా పెద్ద పెద్ద పనులే చేస్తున్నారు. ఏంటి పద్మ, మళ్ళీ ఏమైంది? నేను మంచినీళ్ల కోసమని లేచి చూస్తే పెరట్లో ఏదో నీడ కనిపించింది. ఏంటా అని చూస్తే అక్కడ సిరి తిరుగుతుంది. లేదత్తయ్యా, నాక్కూడా అలానే అనిపించి అక్కడికొచ్చాను అని కోడళ్ళిద్దరూ ఎవరి వాదనలో వారుంటారు. దీంతో కార్తిక్, శేఖర్లు అక్కడికొస్తారు. అబ్బబ్బా పద్మ, పొద్దున్నే మొదలు పెట్టావా? ఏంటమ్మా ఇది? ఏమోరా కార్తిక్, ఆ భూపతి గోల ఒకటంటే వీళ్ళిద్దరి గోల ఇంకోటి. పెద్దదాన్వి, నువ్వే కదమ్మా వాళ్ళకి సర్దు చెప్పాలి. ఏమని చెప్పను, ఎంతని చెప్పన్రా? ఇప్పుడు నాకెవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో అర్థం కావటం లేదు అని లక్ష్మి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. చూడు సిరి, ఈ ఇంటికి నువ్వు ఎలాంటి అపాయం తలపెట్టాలని చూసినా నేను ఊరుకునేది లేదు. అక్క, నేనెందుకలా చేస్తాను? ఏమో, పుట్టికెగరలేనమ్మా ఆకాశానికి ఎగిరిందని మా కుటుంబాన్ని ఏం చేయడానికొచ్చావో ఏమో. అక్క, అసలు మీరు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఇది నా కుటుంబం కూడా. చాలే, మాయమాటలు చెప్పి అందర్నీ మోసం చేసినట్టు నన్ను కూడా చేద్దామని చూస్తే నీ పప్పులే ముడకవు. అబ్బా పద్మ, ఇక ఆపుతావా? చూడండి వదిన, మీరు పదే పదే సిరిని అనుమానించడం సరైన పద్ధతి కాదు. నేను చూసిందే చెప్పాను. నిజాలు చెప్పినా తప్పైపోతుంది జనాలకు. పద్మ, ఇక చాలు. రాను రాను నీ నోటికి అదుపు లేకుండా పోతుంది. ఛ, ఈ ఇంట్లో నాకస్సలు మర్యాద లేదు అని అనుకుంటూ పద్మ అక్కడ్నుంచి కోపంగా బయటకి వెళ్ళిపోతుంది. దీంతో లక్ష్మి కంగారుగా, ఒరేయ్, పద్మ ఎక్కడికో వెళ్ళిపోతుందిరా. వెళ్ళనివమ్మా, తానే తిరిగొస్తుంది. నాకెందుకో కంగారుగా ఉందిరా కార్తిక్. అమ్మా, నువ్వేం కంగారు పడుకు. మహా అయితే ఆ పక్కనే ఉన్న గుడిలో ఉంటుంది. అంతే, కాసేపటికి తనే వచ్చేస్తుందిలే. చచ, అంతా ఈ సిరి వల్లే ఇలా జరిగింది అని లక్ష్మి అనటంతో సిరి మనసు నొచ్చుకుంటుంది. ఏమీ మాట్లాడలేక లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పద్మ ఎవ్వరికీ తెలియకుండా ఆ భూపతి ఇంటికి వెళ్తుంది. అక్కడ భూపతి మనిషి సూరి లోపలికొచ్చి, సర్పంచ్ గారు,
ఆమె వచ్చింది. ఎవరు చూడకుండా వెనకదారి నుంచి లోపలికి తీసుకొచ్చాను. హ, రమ్మను రమ్మను. ఈ సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఏం చెప్పి మాయ చేశారండి అలా వచ్చేసింది? హహహ, ఈ భూపతి తలుచుకుంటే ఏమైనా చేయగలడురా. ముందు ఆమెను లోపలికి తీసుకొనిరా. అని అనడంతో పద్మ భయంగా లోపలికొస్తుంది. ఆమె ముఖంలో భయం, కంగారు ఉన్నాయి. చుట్టూ చూసి ఎవ్వరూ లేరని కన్ఫర్మ్ చేసుకుంటుంది. డ్రా పద్మమ్మ, ఏంటి అంత కంగారుగా ఉన్నావు? నీ చెప్పిన పని పూర్తి చేసావా లేదా? ఇదిగోండి సర్పంచ్ గారు, మీరడిగిన కాగితాలు. మా మావయ్య డైరీలోనూ బీరువాలోనూ వెతికి ఆయన సంతకమున్న ఖాళీ బాండ్ పేపర్లు, అలాగే పొలానికి సంబంధించిన పాత పత్రాలు తీసుకొచ్చాను. శభాష్ పద్మ, ఇన్నాళ్లకు నీలో ధైర్యం వచ్చిందన్నమాట. కానీ నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు. భయమెందుకు? ఈ భూపతి వెనకున్నంత వరకు నిన్నెవ్వరూ ఏం చేయలేరు. అయినా ఇదంతా నేను నా కోసం చేస్తున్నానా? నీకోసమే కదా. అవుననుకోండి, కానీ నాకెందుకో భయంగా ఉంది. ఇందులో ఎలాంటి తిరకాసు లేదు కదా. చూడు పద్మమ్మ, ఆ కొత్త కోడలు శ్రీ సాధారణమైన అమ్మాయి కాదు. చదువుకుంది, పైగా బాగా తెలివైంది. పొలం పనులంటూ మీ మావయ్య చుట్టూ తిరుగుతూ ఆల్రెడీ ఆయన మనసు గెలుచుకుంది. రేపొద్దున ఆస్తి మొత్తం ఆ చిన్న కోడలి చేతుల్లోకి వెళ్తే నీ పరిస్థితి ఏంటి? ఈ ఇంట్లో నీకు కనీసం విలువ ఉంటుందా? ఉండదు. ఇప్పటికే అత్తయ్య, మావయ్య నా మాట కంటే సిరి మాటకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నాకేమో అదసలు నచ్చడం లేదు. అందుకే నేను ఒక ప్లాన్ వేశాను. ఈ సంతకం ఉన్న ఖాళీ పేపర్లను వాడుకొని ఆ బావి దగ్గరున్న పొలాన్ని నా పేరు మీదకు రాసుకున్నట్టు ఒక దొంగ డాక్యుమెంట్ తయారు చేస్తాను. ఆ పొలాన్ని నమ్మేసి వచ్చిన డబ్బులో సగం నీకిస్తాను. దాంతో నువ్వు కార్తీక్ హ్యాపీగా సిటీకి వెళ్లి సెటిల్ అవ్వచ్చు. నిజంగానా సర్పంచ్ గారు? కానీ మా మావయ్య ఆ కాగితాలు మీ దగ్గరికెలా వచ్చాయని అడిగితే ఏం చెప్పాలి? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ నింద మొత్తం నీ తోటి కోడలు సిరి మీద వేసేద్దాం. సిరిని ఆ కాగితాలను దొంగలించి నాతో చేతులు కలిపి ఈ పొలాన్ని నాకు అమ్మిందని ఊరందరి ముందు నమ్మిస్తారు. అప్పుడు మీ మావయ్య, అత్తయ్య సిరిని మెడపట్టి ఇంట్లోంచి గంటేస్తారు. నీకు ఆస్తి దక్కుతుంది. ఇంట్లో నీ స్థానము మునుపటిలాగే గట్టిగా ఉంటుంది. ఏమంటావు? అద్భుతమైన ప్లాన్ సర్పంచ్ గారు. ఎలాగైనా సిరిని మా ఇంట్లోంచి పంపించేయాలి. అప్పుడే నా స్థానం నాకు దక్కుతుంది. వెరీ గుడ్. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. మిగతాది ఈ భూపతి చూసుకుంటాడులే అని చెప్పడంతో పద్మ నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళి భూపతి ఆ కాగితాలను చూస్తూ తన నమ్మకస్తుడైన సూరి వైపు తిరుగుతాడు. చూసావా సూరి, ఈ పద్మ ఎంత మూర్ఖురాలు. తన తోటి కోడలి మీదున్న కుళ్ళుతో ఇంటి ఆస్తులను నా చేతుల్లో పెట్టింది. ఆ రామయ్యను రోడ్డున పడేయటానికి 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఆ రఘుపతి కూతురే ఈ సిరి అని నాకు తెలుసు. రఘుపతి కూతుని వాడుకుని ఈ రామయ్య కుటుంబాన్ని నాశనం చేస్తారు. సర్పంచ్ గారు, మీ ప్లాన్ సూపర్. రేపొద్దున రచ్చబండ దగ్గర పెద్ద నాటకమే జరుగుతుందన్నమాట. చూస్తూ ఉండు, ఆ రామయ్యను రోడ్డు మీదకు తీసుకొని వస్తాను. కానీ భూపతి గారు, ఆ చిన్న కోడలు సిరి సంగతేంటి? ఆమెను కూడా ఓ ఆట ఆడుకుందాం. పద్మను ఎరగా వేశాం, పడింది కదా, అన్నీ మెల్లగా అవే కదులుతాయి అని అంటాడు. ఓ 2 రోజుల తర్వాత పద్మ తన ప్లాన్ అమలు చేయాలని అనుకుంటుంది. ఆ రోజు ఉదయం ఇంట్లో అంతా ప్రశాంతంగా ఎవరి పనుల్లో వారు ఉంటారు. మావయ్య గారు, ఇదిగోండి టిఫిన్. అత్తయ్యగారు, కూర్చోండి, వడ్డిస్తాను. నా ప్లేట్లో నేను వడ్డించుకుంటాను, మిగిలిన వాళ్లకు పెట్టు. ఇంతలో పద్మ గట్టిగా గొంతు పెంచి మాట్లాడుతుంది. అదే అడగండి అత్తయ్య. ఈమె ఇంట్లో ఉన్నదంతా దోచి ఇంకెవరికో పెడుతుంది. ఈ ఇంట్లో దొంగతనాలు జరుగుతున్నాయి మావయ్య. ఏంటమ్మా పద్మ, ఏం మాట్లాడుతున్నావు? అవును మావయ్య, మన ఇంట్లోనే ఒక పెద్ద దొంగుంది. పైగా చాలా పద్ధతిగా అమాయకంగా నటిస్తూ లోపల మాత్రం మన వెన్ను విరవటానికి చూస్తోంది. వదినా, పొద్దునే ఏంటి గొడవ? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరు? ఈ ముద్దుల చిన్న కోడలు సిరి గురించి. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. సిరి చేతిలోని ప్లేట్ కాస్త కింద పడబోయినంత పనవుతుంది. వదినా, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? సిరి దొంగతనం చేయడం ఏంటి? నీకు తెలీదు శేఖర్, నువ్వమాయకుడివి. నీ భార్య అసలు రంగేంటో నీకు తెలీదు. 2-3 సార్లు అర్ధరాత్రులు సిరి తోటలోకి వెళ్లటం నేను చూశాను. అక్క, నేను ఎలాంటి దొంగతనం చేయలేదు. కేవలం నిద్ర పట్టకే అలా వెళ్లాను, అంతే. చూసారా, అబద్ధాలతో నమ్మించడం బాగా అలవాటైపోయింది. సిరి, పద్మ చెప్పేది నిజమా కదా? అర్ధరాత్రులు తోటలో తిరిగావా లేదా? దీనికి మాత్రమే సమాధానం చెప్పు. తిరిగానత్తయ్యా, కానీ లేదు, ఏమీ లేదు. సాధారణంగా మనం బీరువా ఉన్న గదిలోకి వెళ్ళం. కాని ఈమె అక్కడ 2-3 సార్లు కనిపించింది. మావయ్య గారు, మీ బీరువా తలుపులు కూడా తెరిచే ఉన్నాయి. మరి నువ్వెందుకు అక్కడికి వెళ్ళినట్టు వదినా? అది ఇందాక నేను పని మీద అక్కడికి వెళ్తే చూశానులే. ఏవో కొన్ని కాగితాలు కూడా కింద పడున్నాయి. అనుమానమొచ్చి ఇప్పుడు మీకు చెప్తున్నాను.
అని అనగానే రామయ్య కంగారుగా లోపలి గదిలోకి వెళ్తాడు. లక్ష్మి, కార్తీక్ కూడా అతని వెనకాలే వెళ్తారు. సిరి ఏడుస్తూ నిలబడిపోతుంది. శేఖర్ ఆమె దగ్గరకొస్తాడు. సిరి, ఏంటిదంతా? నువ్వు నిజంగానే ఏదైనా దాస్తున్నావా? శేఖర్, నన్ను నమ్మండి. నేను ఏ కాగితాలు తీయలేదు. పద్మక్క నా మీద లేనిపోని నిందలు వేస్తుంది. ఇంతలో రామయ్య ముఖం తెల్లబోయి లోపలి గది నుంచి బయటకొస్తాడు. ఆయన చేతులు వణుకుతున్నాయి. ఎంత పని జరిగింది? ఆయన సంతకమున్న బాండ్ పేపర్లు, పొలం పత్రాలు నిజంగానే బీరువాలో లేవు. నాన్న, నిజంగానే లేవా? ఎక్కడ పెట్టి మర్చిపోయారేమో చూడండి. లేదురా కార్తీక్, నేను ఆ కాగితాలను చాలా భద్రంగా దాచాను. అవిక్కడ లేవంటే ఎవరో కావాలని తీశారు. చూశారా మావయ్య గారు? నేనేం చెప్పాను? ఈ సిరినే వాటిని తీసింది. చదువుకున్న అమ్మాయి కదా, మనల్ని రోడ్డున పడేసి ఆస్తి కాజేయాలని చూస్తోంది. అక్క, నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు. నన్ను నమ్మండి. ఇన్నాళ్ళు లేంది ఇప్పుడు ఇలా జరిగిందంటే ఏంటర్థం? ఇంట్లోకి కొత్తగా వచ్చింది నువ్వే కదా అని పద్మ అనటంతో ఇంకేమీ మాట్లాడలేక సిరి ఏడుస్తూ అలానే ఉండిపోతుంది. ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంటారు. ఇంతలో అక్కడికి భూపతి కొంతమంది మనుషులతో అక్కడికొస్తాడు. రామయ్య, రామయ్య, ఇంట్లో ఉన్నావా? అని అరుస్తూ ఉండటంతో ఇంట్లో వాళ్ళందరూ బయటకొస్తారు. భూపతి, నువ్వేంటిలో వచ్చావు? ఎందుకలా అరుస్తున్నావు? ఆనందం ఉండబట్టలేక అరుస్తున్నాను రామయ్య. దేనికో ఆ ఉండబట్టలేని ఆనందం. నీ ఇంటి పరిస్థితి చూసి పొలం అమ్మవయ్యా అంటే అమ్మలేదు. ఇప్పుడు చూడు, అమ్మకుండానే నీ పొలం నాదైపోయింది. భూపతి, ఏంటి నువ్వు మాట్లాడేది? నా పొలం నీదవ్వటమేంటి? నమ్మడం కుదరడం లేదా? ఇదిగో, కావాలంటే నువ్వే చూసుకో అని కాగితాలు చూపిస్తాడు భూపతి. దాంతో కార్తిక్, శేఖర్ వెంటనే కంగారుగా ఆ కాగితాలు తీసుకుని చూస్తారు. నాన్న, ఇవి ఇవి మీరు సంతకం పెట్టిన దానిలోనే ఉన్నాయి. లా ఉండటం ఏంటి? ఇది మీ నాన్న సంతకమేరా అబ్బాయిలు. భూపతి గారు, ఇది అన్యాయం. నేను ఈ పొలాన్ని ప్రాణం ఉన్నంత వరకు అమ్మనని నిన్ననే రచ్చబండ దగ్గర చెప్పారు కదా. నా సంతకం దీని మీదకి ఎలా వచ్చింది? నేనెప్పుడు సంతకం చేశాను? తప్పుడు కాగితాలు సృష్టించి మా నాన్నను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు భూపతి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏయ్ కార్తిక్, సర్పంచ్ గారిని చూసి మాట్లాడు. ఇవన్నీ ఒరిజినల్ కాగితాలే. మీ ఇంట్లో వాళ్లే ఈ కాగితాలను సర్పంచ్ గారికి ఇచ్చారు. మా ఇంట్లో వాళ్ళ? ఎవరిచ్చారు? మర్యాదగా నిజం చెప్పు. ఇంకెవరిస్తారు శేఖర్? మీ అందరి ముందే ఉన్న మహాలక్ష్మి, మీ ఇంటి చిన్న కోడలు, నీ భార్య సిరినే ఇచ్చింది. భూపతి మాటలకు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. లక్ష్మి గుండె పట్టుకుంటుంది. పద్మ మనసులో ఎగిరి గంతేస్తుంది. భూపతి గారు, ఎంత పెద్ద అబద్ధం చెప్తున్నారు? నేను మీకు కాగితాలివ్వడమేంటి? నేనసలు మీ మొహం కూడా సరిగ్గా చూడలేదు. దేవుడిలాంటి మా మావయ్యకు నేను ద్రోహం చేస్తానా? అనుకున్నాను. ఇలాంటిదేదో అవుతుందని ముందు నుంచి జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాను. ఎవరైనా విన్నారా నా మాట? అత్తయ్య, మావయ్య, నిజంగా నేనీ పని చేయలేదు. భూపతి గారు, దయచేసి నిజం చెప్పండి. చాలేమో సిరి, ఇక్కడ నాటకాలాడకు. మొన్న రాత్రి నీకు నా మనిషి సూరికి మధ్య జరిగిన డీల్ ప్రకారం నువ్వు ఈ కాగితాలను దొంగలించి మాకిచ్చావు. దానికి బదులుగా నేను నీకు 5 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చాను. ఆ డబ్బుతో నువ్వు మీ నాన్న రఘుపతిరావు దగ్గరికి వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకున్నావు కదా. ఎరా సూరి? అవునయ్య గారు, శ్రీరమ్మనకు మొత్తం ప్లాన్ ప్రకారమే చేశానని కూడా చెప్పింది. ఇదిగో చూడండి, సాక్ష్యం మీ ముందే ఉంది. చూసారా మావయ్య గారు, నేను పొద్దున్నే చెప్పాను కదా ఈమె దొంగ అని. ఇప్పుడు సర్పంచ్ గారే స్వయంగా చెప్తున్నారు. నిన్న రాత్రి ఈమె బయట తిరిగింది ఎందుకే? మన ఆస్తులన్నీ భూపతి గారికి అమ్మేసి డబ్బులు తీసుకున్నట్టుంది. సిరి, ఎంత పనిచేశావమ్మా! నిన్ను మా సొంత కూతుర్లా చూసుకున్నాం కదా. పొలం పనులన్నీ నేర్చుకుని మా అందరి మనసులు గెలుచుకుంది ఇందుకేనా? మమ్మల్ని ఇలా రోడ్డున పడేయడానికేనా మా ఇంటికి కోడలుగా వచ్చావు? అత్తయ్యగారు, నమ్మండి, నేను ఏ తప్పూ చేయలేదు. భూపతి గారు, పద్మక్క కలిసి నన్నిరికించాలని చూస్తున్నారు. శేఖర్, మీరైనా చెప్పండి, నేనలాంటి దాన్ని కాదని మీకు తెలుసు కదా. శేఖర్ తలదించుకుంటాడు. అతని కళ్లల్లో బాధ, గందరగోళం కనిపిస్తున్నాయి. తన భార్యను నమ్మాలో, కళ్ల ముందున్న సాక్ష్యాలను నమ్మాలో అతనికి అర్థం కావటం లేదు. సిరి, నీ దగ్గర ఈ కాగితాలు లేవు అనడానికి ఏం ఆధారం ఉంది? భూపతి గారు మీ నాన్న పేరు చెప్తున్నారు. అసలు మీ నాన్నకు మా కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి? నువ్వెందుకు మాకు ఆ విషయాలన్నీ దాచావు? అది మీ నాన్నని అడిగితే సరిగ్గా చెప్తాడు. అడుగు అడుగు. ఏంటి నాన్న, నాకు అసలేం అర్థం కావటం లేదు. సిరి, ఏం జరుగుతుంది? నువ్వు తప్పు చేశావా? శేఖర్, నేనన్నీ చెప్తాను, కాని ఇప్పుడు భూపతి చెప్తున్నవన్నీ అబద్ధాలు.
రామయ్య, చూసావు కదా, సాక్ష్యాలన్నీ క్లియర్గా ఉన్నాయి. ఈ పొలం ఇకపై నాదే. రేపు పొద్దున నా మనుషులొచ్చి అక్కడ కంచు వేస్తారు. ఒకవేళ మీరు అడ్డుపడితే పోలీసులను పిలిపించి మీ చిన్న కోడల్ని దొంగతనం కేసులో లోపల వేయిస్తాను. ఆలోచించుకో అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి లోపలికి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. పద్మ సిరివైపు గర్వంతో ఒక చూపు చూసి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు కార్తీక్, పద్మ, నిజంగా సిరి ఇలాంటి తప్పు చేసి ఉంటుందంటావా? చేస్తుంది. ఆమె కాకుండా ఇంట్లో ఇలాంటి పనులు చేసేవాళ్లు ఎవరైనా ఉన్నారా చెప్పు? ఏమో పద్మ, సిరిని చూస్తే అలా అనిపించడం లేదు. మరీ బాగుంది. ఈ కాలం అమ్మాయిలంతా ఇలానే ఉన్నారు. నాజుగ్గా కనిపిస్తూనే ఉన్నది మొత్తం కాజేస్తున్నారు. సరే, నిజాలేంటో ఇంకా పూర్తిగా తెలీదు కదా, చూద్దాం ఏం జరుగుతుందో అని అంటాడు కార్తీక్. దీంతో పద్మ కాస్త కంగారు పడుతుంది. ఇక ఇంట్లో సిరిని అందరూ ఒక దొంగలా చూడటంతో సిరి అక్కడుండలేక పక్కనే ఉన్న గుడిలోకి వెళ్తుంది. దేవుడా, ఎందుకిలా చేస్తున్నావు? ప్రతిసారి నన్ను పరీక్షిస్తూనే ఉన్నావు. ఇప్పుడు నా వాళ్లు కూడా నన్ను నమ్మకుండా చేశావు అని దేవుడితో మొరపెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అంతలోనే శేఖర్ అక్కడికొస్తాడు. సిరి, ఏంటి అసలేం జరుగుతుంది? నాకేం అర్థం కావటం లేదు. నువ్వు తప్పు చేసావా లేదా? ఆ దేవుడి మీద ఒట్టు శేఖర్, నేనీ కాగితాలు ఎవ్వరికీ ఇవ్వలేదు. మరి అర్ధరాత్రులు తోటలు తిరగటమేంటి? మధ్యలో మీ నాన్నగారు ఇందులోకి ఎందుకొచ్చారు? మా నాన్నగారు మీ నాన్నగారు చిన్నప్పటి స్నేహితులని మా నాన్నగారోసారి చెప్పారు శేఖర్. కాని ఆ పాత స్నేహాలు అంతగా ఇప్పుడు బలంగా లేవు. అది సరే, ఇప్పుడు ఈ పొలం వివాదంలో ఎందుకొచ్చారని అడుగుతున్నాను. దాని గురించే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను శేఖర్. ఏమో సిరి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. కాని నమ్మాల్సింది నేను మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళంతా నమ్మాలి అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సిరి ఒక్కతే దేవుడి ముందు కూర్చొని బాధపడుతూ ఉంటుంది. కాసేపటి తర్వాత, నేనిలా ఏడుస్తూ కూర్చుంటే భూపతి అనుకున్నది సాధిస్తాడు. పద్మక్క చేసిన తప్పుకు నేను బలి కాకూడదు. భూపతి ఈ ఇంటి ఆస్తుల కోసం ఎందుకింత పంతం పడుతున్నాడో, మా నాన్నకు ఈ కుటుంబానికున్న పాత రహస్యమేంటో నేను తెలుసుకోవాలి. నా మీద పడిన నిందను నేనే తుడిచేసుకోవాలి. రేపుదయమే నేను దీనికొక పరిష్కారం కనుకుంటాను. ఈ చిన్న కోడలు తల వంచదు, ఈ కుటుంబాన్ని విడదీయనివ్వదు అని తన మనసులో అనుకుంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, భూపతి మరియు పద్మ ఆడిన కుట్రలో చిన్న కోడలు సిరి దొంగగా నిలబడాల్సొచ్చింది. మరి రామయ్య కుటుంబం సిరిని నమ్ముతుందా? సిరి తన తండ్రికి అలాగే రామయ్యకున్న పాత రహస్యాన్ని ఎలా బయటపెడుతుంది? భూపతి ఆటను సిరి పార్ట్ 4లో ఎలా కట్టించబోతుందో తెలియాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పార్ట్ 4తో మళ్ళీ కలుద్దాం. అందరి ముందు భూపతి సిరిపై దొంగ అని వేసిన నిందతో ఇంట్లో ఏ ఒక్కరూ కూడా సిరితో మాట్లాడరు. కనీసం మొహం కూడా చూడరు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. సిరి ఒంటరిగా గదిలో కూర్చొని ఆలోచనలో మునిగి తేలుతూ ఉంటుంది. అప్పుడే శేఖర్ ఆమెని చూసి దగ్గరికి వెళ్తాడు. దీంతో సిరి, శేఖర్, నిజం చెప్పండి, అందర్లానే మీరు కూడా నన్ను దొంగ అని అనుకుంటున్నారా? నాకేం తోచడం లేదు సిరి, నా బుర్ర అస్సలు పనిచేయటం లేదు. అంటే భూపతి చెప్పిన అబద్ధాలు, చూపించిన తప్పుడు సాక్ష్యాలు నమ్మి నన్ను పరాయిదాన్లా చూస్తున్నారా? ఈ ఇంట్లో నాకంటూ ఎవ్వరూ లేరా శేఖర్? అలా కాదు సిరి, ఒకవైపు నా మనసు నువ్వు తప్పు చేయవని, ఎవ్వరికీ ద్రోహం చేయవని గట్టిగా చెప్తుంది. ఎందుకంటే నీ పద్ధతి, నీ ప్రవర్తన అలాంటివి కావు. అయితే మీరు నన్ను నమ్ముతున్నారా? కనీసం ఆ ధైర్యమైనా నాకివ్వండి శేఖర్. కాని సిరి, బయట కళ్ల ముందు సాక్ష్యాలు, నాన్నగారి ఒరిజినల్ సంతకమున్న కాగితాలు భూపతి చేతికి వెళ్లటం, ఇవన్నీ చూస్తుంటే నిన్నెలా సమర్థించాలో నాకే అర్థం కావటం లేదు. ఆ కాగితాలు నిజమే కావచ్చు, కానీ ఆ కాగితాల్ని భూపతి చేతిలో పెట్టింది మాత్రం నేను కాదు శేఖర్. మరి ఎలా వెళ్ళాయి సిరి? అవేమైనా గాల్లో ఎగిరిపోతాయా? నిజంగా కాగితాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు శేఖర్. అసలు చెప్పాలంటే నేనింతవరకు వాటిని చూసింది కూడా లేదు. సరే, ఆ విషయం పక్కన పెడదాం. అన్నింటికంటే ముఖ్యంగా మీ నాన్న రఘుపతిరావు గారికి, మా కుటుంబానికి ఒక పాత సంబంధం ఉందన్న విషయం నాకెందుకు దాచో? పెళ్ళైనప్పటి నుంచి ఒక్క మాటైనా నాతో చెప్పొచ్చు కదా సిరి? శేఖర్, నా మాట వినండి. నేను ఏ విషయం కావాలని దాచలేదు. మా నాన్నగారు నన్ను ఇంటికి కోడలిగా పంపించేటప్పుడే కొన్ని విషయాలు రహస్యంగా ఉంచమన్నారు. సమయం వచ్చినప్పుడే ఆ రహస్యం బయటపడాల్సిన రోజే మాట్లాడాలన్నారు. అంటే ఈ ఇంట్లో ఏం జరగబోతుందో నీకు ముందే తెలుసన్నమాట.
ఇలా జరుగుతుందని నాకు తెలీదు శేఖర్. నాన్నగారు కేవలం భూపతి ఎంత దుర్మార్గుడో చెప్పారు. అయితే మీ నాన్నగారికి భూపతికి ఉన్న సంబంధాల వల్ల ఈరోజు మా కుటుంబం ఆపదలోకి వెళ్ళిందా? లేదు, మావయ్య గారికి కూడా దీంతో సంబంధం ఉన్నట్టుంది. ఈ విషయం గురించి పూర్తిగా ఆరా తీయాల్సింది. ఏమో సిరి, నాకైతే అసలు బుర్ర పనిచేయటం లేదు. కానీ నువ్వైతే ఈ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. నీకు ఎలాంటి సాయం కావాలన్నా నన్నడుగు. అని అంటాడు. రోజులు గడుస్తాయి. ఇంట్లోనే ద్రోహి ఉందని తెలిసిన రామయ్య కుటుంబం సిరిని ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకుంటుంది. ఆ రోజు సాయంకాలం ఓసారి అందరూ హాల్లోకి రండి. అని రామయ్య పిలవటంతో కార్తిక్, పద్మ, లక్ష్మి, శేఖర్, సిరి అంతా హాల్లోకొస్తారు. ఏంటి నాన్న, ఏమైంది? ఆ భూపతి మళ్ళీ ఏమైనా గొడవ మొదలు పెట్టాడా? నేను ఓ నిర్ణయం తీసుకున్నాను కార్తిక్. ఏంటండి, ఉన్నపళంగా ఏమైంది మీకు? నాకు నా కుటుంబానికి ద్రోహం చేసిన వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అబ్బా, ఎన్నాళ్లకు నేను చెప్పిన నిర్ణయానికి ఏకీభవించారు మావయ్య. నాన్న, ఏం మాట్లాడుతున్నారు? ఇంట్లో ఉండడానికి వీల్లేదంటే ఏంటి దాని అర్థం? అంటే ఈ సిరి వెంటనే మన ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని అనటంతో శేఖర్, సిరి నిస్సహాయులై నిల్చుండిపోతారు. నాన్న, నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా నిందలు వేయటం సరైన పద్ధతి కాదు నాన్న. ఏరా, మీ నాన్న మాటకే ఎదురు చెప్పేంత పెద్దవాడివయ్యావా? అమ్మా, సిరినే తప్పు చేసిందని ఎలాంటి సాక్ష్యం లేకుండా మీరెలా నమ్ముతున్నారు? కళ్ల ముందు పేపర్స్ కనిపిస్తుంటే ఇంకేం సాక్ష్యం కావాలి? వదినా, ప్లీజ్ మీరు మధ్యలో మాట్లాడకండి. ఆ పేపర్ సిరి తీసుకుని భూపతికి ఇవ్వటం ఇక్కడ మనం ఎవరమైనా చూసామా? లేదు కదా. ఏమో, అవి నేనో కార్తికన్నయ్యో లేదా పద్మవదను కూడా తీసుకుని వెళ్లి ఇచ్చేయొచ్చేమో, ఎవరికి తెలుసు? అని మాట్లాడగాని అందరూ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతారు. శేఖర్ చెప్పింది నిజమే నాన్న. సిరిపై మనం ఇలాంటి నింద మోపటం సరైంది కాదు. సరే, సిరి ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటే ఇక్కడే ఉండొచ్చు. మావయ్య గారు, నాకొక్కరోజు టైం ఇవ్వండి. రేపుదయానికల్లా అసలు దొంగెవరో, ఆ కాగితాలు భూపతి చేతికి ఎలా వెళ్లాయో అందరి ముందు నిరూపిస్తాను. నా మీద నమ్మకంతో నాకీ ఒక్క అవకాశం ఇవ్వండి శేఖర్. ఒకవేళ నేను నిరూపించలేకపోతే మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను. మీకు కావలసినట్టే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. సరే, రేపు ఉదయం నేను కార్తీక్ ఈ విషయంపై ఊరి పెద్దల దగ్గరికి, రచ్చబండ దగ్గరికి వెళ్తున్నారు. భూపతి కూడా అక్కడికే వస్తాడు. అక్కడ నువ్వు నిజం నిరూపించలేకపోతే నిన్నెవ్వరూ కాపాడలేరు. చాలు మావయ్య గారు, మీరు నాకీ అవకాశం ఇస్తే చాలు. నా మీద పడిన నిందను నేనే తుడిచేసుకుంటాను. రేపుదయం నిజమేంటో అందరికీ తెలుస్తుంది. అని సిరి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత రామయ్య ఇంటి బయట అరుగు మీద కూర్చొని ఉంటాడు. సిరి చేతిలో ఒక డైరీ పట్టుకొని అక్కడికి వెళ్తుంది. వెనకాలే పద్మ కూడా వెళ్తుంది. మావయ్య గారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఊరి పెద్దల దగ్గరికి వెళ్లే ముందు మీరీ విషయాలు తెలుసుకోవడం అవసరం. ఇంకేం మాట్లాడతావు సిరి? ఇల్లు విడదీశావు, మావయ్య గారి ప్రాణమైన పొలాన్ని ఆ భూపతి పాలు చేశావు. అక్క, నేను మావయ్య గారితో మాట్లాడదామనుకుంటున్నాను. దయచేసి నువ్విందులో తలదూర్చొద్దు. పెద్ద చెప్పొచ్చింది. రాత్రికి రాత్రే డాక్యుమెంట్లు అప్పగించి 5 లక్షలు తీసుకున్నావని సర్పంచ్ గారే స్వయంగా చెప్పారు. ఇంకా ఈ ఇంట్లో నిలబడి మాట్లాడటానికి నీకెంత ధైర్యం ఉండాలి? చదువుకున్న దానివి కదా. ఆ తెలివితేటలన్నీ మా ఇల్లు ముంచడానికే వాడావా? ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుంటే అసలు దొంగెవరో, ఈ ఇంట్లో ఉంటూనే శత్రువుతో చేతులు కలిపి ఇంటి గుట్టును బయట పెట్టిందెవరో అందరి ముందు బయటపడుతుంది. ఏంటి, నన్నే నోరు మూసుకోమంటావా? ఎంత పొగరు నీకు? మావయ్య గారు, చూసారా ఈమె అహంకారం? తప్పు చేసి కూడా నన్నే అంటుంది. పద్మ, కోసేపాగు. తను ఏం చెప్తుందో విందాం. సిరి, ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు. మా మనసులు ఇప్పటికే చాలా గాయపడున్నాయి. ఇంకా ఎక్కువగా తట్టుకునే శక్తి మాకు లేదు. మావయ్య గారు, నేను ఏ తప్పు చేయలేదు. అది నిరూపించే ముందే ఒక పాత నిజాన్ని మీకు గుర్తు చేయాలి. ఇదిగోండి, ఈ ఫోటో చూడండి. ఇది మీకు గుర్తుందా? అని సిరి ఆ పాత ఫోటోను రామయ్య చేతిలో పెడుతుంది. రామయ్య ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా లేచి నిలబడతాడు. ఈ ఫోటో నీ దగ్గరకు ఎలా వచ్చింది? ఇందులో ఉన్న చిన్నప్పటి పిల్లాన్ని నేనే. ఇతను రఘుపతిరావు, ఇతను భూపతి. అసలు ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? మా నాన్నగారే నాకీ ఫోటో ఇచ్చారు. అంటే నువ్వు నా చిన్ననాటి స్నేహితుడు రఘుపతి కూతురువేనా? పెళ్లి సమయంలో మీ నాన్నగారిని చూసినప్పుడే ఎక్కడో చూశానని అనుకున్నాను. కాని నా ఊహకు అందలేదు. అని మాట్లాడుతూ ఉండగానే కార్తిక్, శేఖర్లు కూడా అక్కడికొస్తారు. ఏంటి నాన్న, ముగ్గురు ఇంటి బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు? ఏమైంది? దేని గురించని ఇంత దీర్ఘంగా చర్చించుకుంటున్నారు? అని అప్పుడే రామయ్య చేతిలో ఉండే ఆ ఫోటో చూసి, ఏంటి నాన్న, ఏం మాట్లాడరు? ఆ ఫోటో ఏంటి అసలు చేతిలో? అది మా చిన్ననాటి స్నేహితుల ఫోటో. నేను, సిరి వాళ్ళ నాన్న, ఆ భూపతి. నాన్న, అసలేంటి ఫోటో కదా? మాకు చెప్పండి.
సిరి తండ్రికి మన కుటుంబానికి ఉన్న పాత సంబంధమేంటి? మాకెప్పుడు చెప్పలేదు మీరు. 20 ఏళ్ల క్రితం నేను, రఘుపతి, భూపతి ముగ్గురం ప్రాణ స్నేహితులం. ఈ ఊళ్ళోనే కలిసి తిరిగేవాళ్ళం. ఆ బావి దగ్గరున్న 5 ఎకరాల పొలంలో మేమంతా కలిసి ఒక పెద్ద రైస్ మిల్లు పెట్టాలనుకున్నాం. అవునా? మరి ఆ తర్వాత ఏమైంది నాన్నా? మాలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తి రఘునే. రఘు నా మీద నమ్మకంతో వాళ్ళ నాన్నగారితో మాట్లాడి మరీ తన డబ్బు నా చేతిలో పెట్టాడు. కాని భూపతి మాత్రం మా ఇద్దరిని మోసం చేసి ఆ డబ్బు కాజేయాలని చూశాడు. అంటే భూపతి మొదట్నుంచి ఇలానే ఉన్నాడన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది? రఘు భూపతిని నిలదీశాడు. కాని తెలివిగా భూపతి రఘు మీదే దొంగతనం నింద మోపి చివరికి నన్ను కూడా నమ్మించాడు. ఆ అవమానం తట్టుకోలేకే రఘు ఊరు వదిలి వెళ్లిపోయాడు. అయితే మీకు సిరి వాళ్ళ నాన్నగారే మీ స్నేహితుడని తెలీదా నాన్నా? లేదు శేఖర్. ఎప్పుడో జరిగిన కథ అన్నీ మారిపోయాయి. ఎవరి జీవితాల్లో వారు నిమగ్నమైపోయాం. అందుకే పెద్దగా ఆరా తీయలేదు. ఆ రోజు నేను చేసిన తప్పుకు ఈ రోజుకి నేను బాధపడుతూనే ఉంటాను. వాడికి నా మీద ఎంతో కోపం ఉందని అనుకుంటూ ఉండేవాణ్ణి. అని జరిగిన కథ చెబుతూ బాధపడుతూ ఉంటే అందరూ మౌనంగా వింటూ నిలబడిపోతారు. అప్పుడు సిరి, మావయ్య గారు, మీరు బాధపడకండి. నాన్న ఏమీ మీ మీద కోపంతో ఊరు వదిలి వెళ్లలేదు. భూపతి గురించి ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన నుంచి మిమ్మల్ని రక్షించడానికి నన్ను ఈ ఇంటి కోడలిగా పంపారు. ఇదిగోండి, ఈ డైరీ తీసుకుని చూడండి, మీకే అర్థమవుతుంది. చూసారా నాన్న? తెలిసి తెలియక మనం సిరిని అనుమానించి తప్పు చేశాం. కాని సిరి మనకి సహాయం చేయాలని అనుకుంటుంది. అవును కార్తీక్. తల్లి సిరి, మమ్మల్ని క్షమించు. నాన్న, ముందు లోపలికి పదండి. మిగిలిన విషయాలు లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం అని అంటాడు శేఖర్. దాంతో అందరూ లోపలికి వెళ్తుంటే పద్మ మాత్రం అటునుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అది కార్తీక్ చూస్తాడు. పద్మ, అటెక్కడికి? లోపలికి పదా. అది సుబ్బమ్మ పిన్ని దగ్గరికి వెళ్లి ఉప్పు తీసుకొనొస్తాను వేళాపాడా లేకుండా ఏంటిది? ముందు లోపలికి నడు నువ్వు అని అంటాడు. ఇక లోపలున్న లక్ష్మికి కూడా శేఖర్ ఈ విషయాలన్నీ చెప్తాడు. దాంతో లక్ష్మి, ఎంత తప్పు చేశాం సిరి. నిన్ను అనుమానించి ఎన్నెన్ని మాటలన్నాం. మమ్మల్ని క్షమించు. నీ తండ్రి ఎంత గొప్పవాడో తెలుసుకోలేక నిన్ను పరాయిదానిలా చూశాం. లేదత్తయ్యగారు, మీ తప్పు లేదు. ఇదంతా భూపతి ఆడుతున్న నాటకం. మరి ఆ భూపతికి కాగితాలిచ్చింది ఎవరై ఉంటారు? అసలేం అర్థం కావటం లేదు. దానికి మనింట్లోనే ఒకరు సాయం చేశారు. ఆ దొంగెవరో నేనిప్పుడే నిరూపిస్తాను. వాళ్ల ముసుగు ఇప్పుడే ఊడిపోతుంది అని మాట్లాడుతూ ఉండగా పద్మ ఎవ్వరికీ తెలియకుండా మెల్లగా గదిలోకి వెళ్లి డోర్ వేసుకుంటుంది. కాని ఆ డోర్ కొంచెం తెరుచుకునే ఉంటుంది. భూపతికి ఫోన్ చేసి కంగారుగా, భూపతిగారు, నాకు చాలా భయంగా ఉంది. సిరి హాల్లో కూర్చొని ఏవేవో పాత ఫోటోలు చూపిస్తూ మావయ్య మనసు మార్చేస్తుంది. ఏదో పాత కథంతా చెప్తుంది. నువ్వు కంగారు పడకు. రేపు రచ్చబండ దగ్గర తేల్చేద్దాం. నేనున్నానుగా. ఒకవేళ నేను మీ మనుషులకి కాగితాలు దొంగలించిచ్చిన విషయం శేఖర్కి తెలిస్తే నా పరిస్థితేంటి? నన్నింట్లోంచి గెంటేస్తారు. ఆ పొలం అమ్మిన డబ్బులో నా సగం వాటా నాకెప్పుడిస్తారు? నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చారు కదా. ఏదైనా చెయ్యండి సర్పంచ్ గారు. అబ్బా, ఆ సిరిని ఊర్నుంచి గెంటేసేలా చేస్తారు. నీ డబ్బు నీకు అందుతుంది. ప్రశాంతంగా ఉండు. ఎవరూ నిన్నేం చేయలేరు. ఆ రామయ్య కుటుంబం కదా రేపటితో ముగిసిపోతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఏమీ తెలియనట్టే నటించు అని కాల్ కట్ చేస్తాడు. పద్మ ఊపిరి పీల్చుకుని ఫోన్ కట్ చేసి వెనక్కి తిరగ్గాని అక్కడ తలుపు చాటున సిరి ఫోన్ పట్టుకుని నిలబడి ఉండటం చూసి ఒక్కసారిగా గుండాగినంత పనవుతుంది. సిరి, నువ్వా? ఎప్పుడొచ్చావిక్కడికి? అసలు ఏం చేస్తున్నావక్కడ? నీ రహస్యాలు ఇంట్లో అందరి ముందు బయట పెట్టడానికి సాక్ష్యాలు తయారు చేస్తున్నానక్కా. రహస్యమా? రహస్యమేంటి? ఏం మాట్లాడుతున్నావు సిరి నువ్వు? రా పద్మక్క, ఎంత పనిచేశావు? చేసిందంతా చేసి నన్నిరికించాలని చూశావు కదా. ఏం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా గదిలోకొచ్చి నన్నే బెదిరిస్తున్నావా? నేను పెద్దదాన్ని, నాకే ఎదురు చెప్తావా? అని అనటంతో సిరి తన ఫోన్లో రికార్డైన వీడియోను ప్లే చేసి చూపిస్తూ, నువ్వు భూపతితో కలిసి చేసిన కుట్రంతా ఇందులో రికార్డైంది. తోటికోడల్ని ఇంట్లోంచి పంపాలనే నీ కొళ్ళు బుద్ధితో నీ స్వార్థం కోసం ఈ ఇంటి ఆస్తులని, మావయ్య గారి ప్రాణమైన పొలాన్ని పరాయివాడి చేతుల్లో పెడతావా? నేనేం చేయలేదు. నువ్వు పొరబడుతున్నావు. మోసం ఎన్ని రోజులు దాగదు. ఇంత ద్రోహమా అక్క? ఈ ఇల్లు నాశనమైపోతే నువ్వెక్కడుంటావు? సిటీకి వెళ్లి హ్యాపీగా ఉంటావా? ఆ భూపతి నిన్ను కూడా మోసం చేస్తున్నాడక్కా. నీకొక్క రూపాయి కూడా ఇవ్వడు అని అనటంతో ఇక చేసేదేమీ లేక పద్మ నిజాన్ని ఒప్పేసుకుని సిరి కాళ్ల మీద పడుతుంది. నా బుద్ధి గడ్డి తిని ఈ పనిచేశాను సిరి. ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే నన్ను చంపేస్తారు. కార్తీక్ నన్ను వదిలేస్తాడు.
ప్లీజ్ సిరి, ఈ రికార్డింగ్ ఎవ్వరికీ చూపించకు. నీ కాళ్ళు పట్టుకుంటాను సిరి, నన్ను కాపాడు. నువ్వేం చెప్తే అది చేస్తాను. అక్కా, లే. నువ్వు చేసిన తప్పుకు మన కుటుంబం రోడ్డున పడే పరిస్థితొచ్చింది. తలుచుకుంటే ఈ రికార్డింగ్ ఇప్పుడే నేను అందరికీ చూపించగలను. ప్లీజ్ సిరి, నన్ను క్షమించు. నీకు పుణ్యముంటుంది. సరే, నీ కాపురం కూలిపోకూడదని, నువ్వీ ఇంటి పెద్ద కోడలివి కాబట్టి నీ గౌరవం పోకూడదని నేను ఆగుతున్నాను. శేఖర్కి తెలిస్తే నువ్వీ ఇంట్లో ఉండలేవు. ఇప్పుడు నువ్వేం చెప్తే అది చేస్తాను సిరి. ఆ భూపతి నుంచి మన పొలాన్ని కాపాడుకోవడానికి నన్నేం చేయమంటావో చెప్పు, చేస్తాను. రేపుదయం రచ్చబండ దగ్గర భూపతి ఆ పొలాన్ని తన పేరు మీద రాయించుకోవాలని ఊరి పెద్దల ముందు పంచాయతీ పెట్టాడు కదా? అవును సిరి, ఇప్పుడే నాతో ఫోన్లో ఈ మాట చెప్పాడు. అక్కడికి నువ్వు కూడా రావాలి. భూపతి ముందే అతను నిన్ను మోసం చేశాడని చెప్పాలి. అప్పుడే భూపతి ఆట కట్టించగలం. వస్తావా అక్కా? వస్తాను సిరి, ఖచ్చితంగా వస్తాను. నువ్వు చెప్పినట్టే ఊరి పెద్దల ముందు నిజం చెప్తాను. భూపతి నన్ను మోసం చేశాడని చెప్తాను. నన్ను మాత్రం కార్తిక్ శేఖర్ల నుంచి ముందు కాపాడు సిరి. సరే అక్కా, రేపుదయం వరకు ఈ విషయం మనిద్దరి మధ్య ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. రేపు భూపతి సంగతి చూద్దాం అని సిరి వెళ్ళిపోతుంది. మరోవైపు భూపతి ఇంట్లో తన మనిషి సూరితో ఇలా అంటాడు. చూసావా సూరి, ఆ రామయ్య కుటుంబం నా దెబ్బకు ఎలా విలువిల్లాడిపోతుందో. రేపొద్దున రచ్చబండ దగ్గర ఊరి పెద్దల సమక్షంలో ఆ బావి పొలాన్ని నాది అని నిరూపించేసుకుంటాను. మీరు బాలేవారయ్య గారు, చాలా తెలివిగా లాగేసుకున్నారు. మరి ఏమనుకున్నావురా ఈ భూపతంటే? 20 ఏళ్ల క్రితం రఘుపతిని ఎలాగైతే ఊరి నుంచి తరిమేశానో రేపటితో రామయ్యను కూడా రోడ్డును పడేస్తాడు. కాని అయ్యగారు, ఎందుకు ఆ పొలం మీదంతా పట్టుబట్టారు మీరు? దాని కింద లంకబిందెలున్నాయిరా. ఈ విషయం నాకు మాత్రమే తెలుసు. అందుకే ఆ పొలం నా సొంతం చేసుకోవడానికి ఇన్ని తిప్పలు. అమ్మ బాబోయ్, లంకబిందెలా? నక్కతోక తొక్కారయ్యగారు మీరు. పైసా ఖర్చు లేకుండా ఆ పొలం కాగితాలు మీ చేతిలోకి వచ్చి పడ్డాయి. ఆ పెద్ద కొడలు తెలివి తక్కువతనం మీకు అదృష్టమైంది. అవును సూరి, ఆ తెలివి తక్కువది తోటి కోడల మీద అసూయతో నా వల్లలో చిక్కింది. కాని ఆ చిన్న కోడలు చాలా తెలివైన పిల్ల. ఆమెమైనా తిరగాసు పెడుతుందేమో అయ్యగారు. ఎవరు? ఆ సిరినా? ఆమెకంత తెలివి లేదులేరా. ఈ ఇంట్లో వాళ్లే ఆమెను దొంగ అని అనుకుంటున్నారు. వాళ్లే నమ్మునప్పుడు బయటేం చేయగలదు. చూస్తూ ఉండు, రేపటితో రామయ్య రోడ్డుపై ఉంటాడు. మీరు చెప్పింది నిజమే సర్పంచ్ గారు. రేపొద్దున మన మనుషులందరినీ రచ్చబండ దగ్గరికి రమ్మని చెప్పాను. ఎలాంటి గొడవ జరిగినా మనతే పై చేయి అవుతుంది. శభాష్ సూరి, రేపటితో మన కల నెరవేరుతుంది అని అంటాడు. ఇక మరోవైపు సిరి ఆ రాత్రంతా నిద్రపోకుండా తర్వాత రోజు పంచాయతీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ పాత డైరీని తిరగేస్తూ ఉంటుంది. అందులో ఒక నలిగిన పేపరుంటుంది. దానిలో ఒక ముఖ్యమైన లైన్ రాసుంటుంది. అది చదవగానే సిరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. లంకెబిందెలా? ఈ బావి పొలం కింద గుప్త నిధులున్నాయా? అంటే 20 ఏళ్ల క్రితం భూపతి మా నాన్నపై దొంగ నింద వేసి ఊరి నుంచి తరిమేసింది కేవలం ఆ రైస్ మిల్లు కోసం కాదు, ఈ లంకెబిందెల్ని దక్కించుకోడానికా? అని ఆందోళనలో ఉండగానే శేఖర్ లోపలికొస్తాడు. సిరి చేతిలో ఉన్న ఆ డైరీని, పాత మ్యాప్ని చూస్తాడు. సిరి, ఏంటిది? ఇంకా ఈ డైరీ పట్టుకొని ఏం ఆలోచిస్తున్నావు? నాన్నగారికి అంతా చెప్పేశావు కదా? అవును శేఖర్, చెప్పాను. రేపు పంచాయతీలో ఆ భూపతి నిజస్వరూపం ఎలా బయట పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. మరి ఈ మ్యాప్ ఏంటి? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఇదేం లేదు శేఖర్, మీరేం భయపడకండి. రేపొద్దున్న ఆ భూపతి అహంకారానికి, అతని మోసాలకి అంతం పలికే సమయం వచ్చింది. ఆ భూపతి వెనుక ఎంతమంది మనుషులున్నా సరే రేపు న్యాయం మన వైపే నిలబడుతుంది. కానీ సిరి, పద్మవదిన ఈ పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. శేఖర్, నేనీ విషయం మీకు మాత్రమే చెప్పాను. ఇంట్లో ఎవ్వరికీ తెలియనివ్వకండి. నువ్వెంత మంచిదానివి సిరి. సరే, నేనెవరితో చెప్పను. కానీ పద్మవదిన నిజంగా రేపు మనకి అనుకూలంగా మాట్లాడుతుందా? మళ్ళీ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తే ఊరంతా భూపతి చెప్పింది నిజమనుకుంటారు కదా. పద్మక్క వస్తుంది శేఖర్. తన తప్పు తను తెలుసుకుంది. ఒకవేళ తను రాకపోయినా భూపతి నోటితోనే నిజం ఒప్పుకునేలా చేసే ఇంకో ప్లాన్ కూడా నా దగ్గర రెడీగా ఉంది. ఏమో సిరి, అంతా నీ చేతుల్లోనే ఉంది. అసలు ఈ సమస్యలు ఎప్పుడు ముగుస్తాయో ఏమో. ఇదంతా అయ్యాక మనం సిటీకి వెళ్ళిపోదాం. నాకిక్కడ ఉండాలని లేదసలు. సరే, అలాగే వెళ్దాం. మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. రేపు రచ్చబండ దగ్గర పంచాయతీ మొదలయ్యాక నేను సైగ చేసే వరకు మీరు, మావయ్య గారు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. సరే సిరి, నువ్వు చెప్పినట్టే వింటాం. ఈ కుటుంబం కోసం నువ్వింత రిస్క్ తీసుకుంటున్నావు. నీ నమ్మకమే రేపు మనల్ని గెలిపిస్తుంది అని అంటాడు. ఆ రాత్రి ఇద్దరూ అలా ఆలోచనల్లో మునిగిపోతారు. తెల్లవారుతుంది. ఒక్కొక్కరిగా అంతా రచ్చబండ దగ్గర పోగవుతారు.
భూపతి రామయ్య కుటుంబం కూడా అక్కడికొస్తుంది. కాని పద్మ మాత్రం అక్కడ కనిపించదు. రండి రామయ్య గారు, రండి. పంచాయతీ సమయం దాటిపోతుంది. మునసబు గారు, భూపతి నాటకాలాడుతున్నాడు. అన్యాయంగా అతని నా పొలాన్ని తను లాక్కున్నాడు. నేనెలాంటి అన్యాయం చేయలేదు. కావాలంటే ఇదిగో పత్రాలు, మీరే చూడండి అని ఊరందరికీ ఆ పత్రాలని చూపిస్తాడు. వీళ్ళ చిన్న కోడలు సిరి రాత్రికి రాత్రి నా దగ్గరకొచ్చి ఈ కాగితాలిచ్చి 5 లక్షల రూపాయలు తీసుకుంది. ఇప్పుడు వీళ్ళు మాట మారుస్తున్నారు. రామయ్య, సర్పంచ్ భూపతి చెప్తున్న మాటలు నిజమేనా? ఈ కాగితాలపై ఉన్న సంతకాలు నీవేనా? నీ చిన్న కోడలు సిరి భూపతి దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనా? దీనికి నీ సమాధానమేంటి? మునసబు గారు, ఆ సంతకాలు నావే కావచ్చు, కాని నా పొలాన్ని భూపతికి అమ్మాలనే ఉద్దేశం నాకు లేదు. నా కోడలు సిరి అలాంటి తప్పు చేయలేదు. అంతలోనే భూపతి మనిషి సూరి ముందుకొచ్చి గట్టిగా అరుస్తాడు. అబద్ధం! ఊరి పెద్దలారా, రామయ్య అబద్ధం చెప్తున్నాడు. సాక్షాలు కళ్ల ముందు కనిపిస్తుంటే ఇంకా సిరిని వెనకేసుకొని వస్తున్నారేంటి? ఆమె ఆ కాగితాలు ఇవ్వలేదని రామయ్య చెబుతున్నాడుగా. లేదయ్యా, స్వయంగా ఆమె నా చేతికి ఆ కాగితాలిచ్చింది. తప్పు చేసిన ఈ చిన్న కోడల్ని ఈ రోజే ఊరి నుంచి వెలివేయాలి. ఆ పొలాన్ని సర్పంచ్ గారికి అప్పగించాలి. సూరి, నోరదుపులో పెట్టుకో. ఇక్కడ ఎవరి దొంగో ఎవరి ద్రోహో ఇప్పుడే తేలిపోతుంది. మునసబు గారు, భూపతి చూపిస్తున్న ఆ కాగితాలు దొంగలించబడినవి నిజమే. కాని వాటిని భూపతి చేతిలో పెట్టింది నేను కాదు. మన ఇంట్లోనే ఉంటూ భూపతిచ్చిన డబ్బు ఆశ చూపి కన్నం వేసిన అసలు వ్యక్తి ఇంకొకరున్నారు. ఎవరో వ్యక్తి? అబద్ధాలాడి పంచాయతీని తప్పుదోవ పట్టించకు సిరి. నీ తండ్రి రఘుపతిలాగే నువ్వు కూడా మోసాలు చేయాలని చూస్తున్నావా? మా నాన్న పేరెత్తే అర్హత కూడా నీకు లేదు భూపతి. ఆ దొంగెవరో ఇప్పుడే వస్తున్నారు, చూడండి. అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ కార్తీక్ భార్య, ఇంటి పెద్ద కోడలు పద్మ ఏడుస్తూ రచ్చబండ వైపు వస్తుంది. ఆమెను చూడగానే భూపతి సూర్యుల ముఖాలు ఒక్కసారిగా తెల్లబోతాయి. కార్తీక్ ఆశ్చర్యంగా పద్మ వైపు చూస్తాడు. పద్మ, నువ్వేంటి? ఇప్పటి వరకు నువ్వు మాతో లేవా? ఎందుకింత కంగారు పడుతున్నావు? ఏమైంది? మునసబు గారు, ఈ పద్మక్కే భూపతి వల్లలో చిక్కి ఆశకులోనే మావయ్య గారి ఖాళీ సంతకం కాగితాలను బీర్వాలో నుంచి దొంగలించి భూపతికిచ్చింది. ఆ నిజం తనే మీ అందరి ముందు ఒప్పుకుంటుంది. చెప్పండక్క, నిజమేంటో అందరికీ చెప్పండి. పద్మ వణుకుతూ భూపతి వైపు చూస్తుంది. భూపతి తన కళ్లతోనే పద్మను భయపెడుతూ నోరు విప్పితే చంపేస్తానన్నట్టు సైగ చేస్తాడు. పద్మ భయంతో వెనకడుగు వేస్తుంది. కార్తీక్, శేఖర్లు ఆమెను చూస్తూ ఉంటారు. చూసారా మునసబు గారు, ఈ సిరి ఎంతటి మాయలాడో! తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సొంత తోటి కోడలిపైన దొంగనింద వేసి ఇక్కడ డ్రామాలాడుతుంది. పద్మమ్మ అమాయకురాలు. ఆమెకు ఈ కాగితాలకు ఏం సంబంధం? పద్మ, భయపడకుండా నిజం చెప్పు. సిరి చెప్తుంది నిజమేనా? నువ్వే ఆ కాగితాలు భూపతికిచ్చావా? పద్మ భూపతి వైపు, తన భర్త కార్తీక్ వైపు చూసి తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతుంది. అంతలోనే ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా సిరివైపు చూసి ఒక్కసారిగా మాట మారుస్తుంది. లేదు మునసబగారు, సిరి చెప్పేదంతా అబద్ధం. నేనేం కాగితాలు దొంగలించలేదు. ఆ సిరినే నన్ను రాత్రి గదిలో బంధించి ఈ రికార్డింగ్ సాక్ష్యం ఉందంటూ నన్ను బెదిరించింది. నేను భూపతి పేరు చెప్పకపోతే నా కాపురం కూలుస్తానని బ్లాక్మెయిల్ చేసింది. అసలు దొంగ ఈ సిరే మునసబగారు, నన్ను కాపాడండి. పద్మ అన్న మాటలకు రచ్చబండ దగ్గరున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ తింటారు. రామయ్య, శేఖర్, కార్తీక్ల గుండె ఆగినంత పనవుతుంది. భూపతి, సూర్యుల ముఖాల్లో వికృతమైన విజయోత్సాహం కనిపిస్తుంది. సిరి మాత్రం ఒక్క క్షణం స్తంభించిపోతుంది. పద్మ ఇంత పెద్ద వెన్నుపోటు పొడుస్తుందని ఆమె ఊహించలేదు. దాంతో భూపతి, విన్నారా ఊరి పెద్దలారా? పెద్ద కోడలే సాక్ష్యం చెప్పింది. ఈ సిరి ఎంతటి ఘాతుకానికి తెగబడిందో చూసారా? పద్మను బెదిరించి నాపై నింద వేయాలని చూసింది. ఇక ఆలస్యం వద్దు మునసబగారు. ఆ బావి పొలాన్ని నా స్వాధీనం చేస్తూ తీర్పు చెప్పండి. ఈ సిరిని ఇప్పుడే ఊరి నుంచి తరిమేయండి. రామయ్య, నీ కోడలు సిరి నేరం రుజువైంది. సొంత ఇంట్లోనే సాక్ష్యం తిరగబడింది. కాబట్టి ఆ బావి పొలం భూపతికి చెందుతుంది. సిరి చేసిన ఈ మోసానికి ఆమెను ఊరి నుంచి... మునసబు తీర్పు పూర్తి చేసేలోపే సిరి ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది. సిరి అందరి ముందలా గట్టిగా నవ్వటంతో జనమంతా గుసగుసలాపేసి సిరివైపు చూస్తారు. ఓయ్, ఏంటో నవ్వు? చూడ్రా సూరి, సాక్ష్యాలని మనకి అనుకూలంగా ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక పాపం పిచ్చి పట్టినట్టుంది. అవునయ్య గారు, పాపం. మునసబు గారు, పాపం ఈ అమ్మాయికి ఎక్కువ శిక్ష విధించకండిలే. భూపతి గారు, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. నిజానిజాలు ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు. నోరు అదుపులో పెట్టుకుంటే మీకే మంచిది. కాస్త మీరంతా ఆగండి. సిరి, ఇప్పుడు నువ్వెందుకు నవ్వుతున్నావు? నీ దగ్గర ఇంకా ఏమైనా సాక్ష్యాలు మిగిలున్నాయా?
ఉన్న సాక్ష్యం మా పద్మక్కే మునసబు గారు. పద్మక్క ఈ రచ్చబండ మీద నిలబడి నా మీద ఇలాంటి అబద్ధం చెప్తుందని, నన్నే దొంగగా నిలబెడుతుందని నాకు ముందే తెలుసు. అందులో అబద్ధమేముంది? అదే కదా నిజం. నువ్వే కదా దొంగవి. అలా పద్మక్కతో చెప్పించింది మీరే కదా భూపతి గారు. ఒక అమాయకపు ఆడదాని బలహీనతను ఆసరాగా చేసుకుని ఆమెను మీరు ఎంతలా భయపెట్టారో, మీ మనుషులు ఆమెను ఎంతలా బ్లాక్మెయిల్ చేశారో నాకు బాగా తెలుసు. అందుకే ఆమె ప్రాణభయంతో తన కాపురం కూలిపోతుందనే కంగారులో ఇక్కడ కూడా అదే అబద్ధం చెబుతుంది. సిరి, ప్లీజ్ ఇంకా అబద్ధాలు చెప్పి నన్నిరికించకు. నన్నొదిలేయ్. నేనే తప్పు చేయలేదు. మునసబు గారు, ఈమె చెప్పేది నమ్మకండి. అక్క, నువ్వు భయపడకు. నీ వెనుక నీ తోటికోడలుగా, నీ చెల్లెలిగా నేనున్నాను. నిన్ను ఈ భూపతి గాని, అతని వెనుకున్న రౌడీలు గాని ఏమీ చేయలేరు. నేను ఏ తప్పు చేయలేదు మునసబు గారు. నన్ను నమ్మండి. ఈ విషయానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. సరే పద్మక్క, ఇక్కడ భయపడి నోరు విప్పకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఈ భూపతి నోటితోనే అసలు నిజమొప్పించే తిరుగులేని సాక్ష్యం నా చేతిలో ఉంది. ఓ చదువుకున్న పిల్లి, సర్పంచ్ గారు నోరు విప్పి నిజం ఒప్పుకోవడమా? ఏంటి నీ పిచ్చివాగుడు? నీ ఆటలు ఇక్కడ సాగు. మునసబు గారు, ఈమె కావాలనే సమయాన్ని వృధా చేస్తుంది. కథలు చెప్తోంది. సూరి, కాసేపు నీ నోటికి తాళం వెయ్యి. ఇక్కడ పెద్దలు మాట్లాడుతున్నారు. మునసబు గారు, ఇదిగోండి నా చేతిలో ఉన్న ఈ చిన్న రికార్డర్ చూడండి. ఇందులో నిన్న రాత్రి భూపతి తన ఇంట్లో కూర్చొని తన నమ్మకస్తుడైన ఈ సూరితో మాట్లాడిన రహస్య మాటలన్నీ రికార్డ్ అయ్యున్నాయి. ఇది వింటే అసలు దొంగెవరో ద్రోహి ఎవరో మీకే అర్థమవుతుంది అని సిరి తన చేతిలోని ఒక మొబైల్ని మునసబుకి ఇస్తుంది. అది ఊరందరికీ వినిపించేలా స్పీకర్లో పెడతాడు మునసబు. అందులో భూపతి వాయిస్ రికార్డింగ్లో ఉంటుంది. చూసావా సూరి, ఆ రామయ్య కుటుంబం నా దెబ్బకు ఎలా విలవిల్లాడిపోతుందో? రేపొద్దున రచ్చబండ దగ్గర ఊరి పెద్దల సమక్షంలో ఆ బావి పొలాన్ని నాది అని నిరూపించేసుకుంటారు. పైసా ఖర్చు లేకుండా ఆ పొలం కాగితాలు నా చేతిలోకొచ్చి పడ్డాయి. ఆ పెద్ద కోడలు పద్మ తెలివి తక్కువతనం నాకు అదృష్టమైంది. ఆ తెలివి తక్కువది తోటి కోడల మీద అసూయతో నా వలలో చిక్కింది. ఆ రామయ్య ఆస్తి మొత్తం నా వశం కాబోతుంది. ఆ రికార్డింగ్ వినగానే రచ్చబండ దగ్గరున్న ఊరి జనం ఒక్కసారిగా షాక్కి గురవుతారు. ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ పెద్ద ఎత్తున గుసగుసలాడటం మొదలు పెడతారు. ఏంటి భూపతి ఇది? ఈ రికార్డింగ్ లో వినిపిస్తున్న వాయిస్ నీతో కదా? అంటే రామయ్య పెద్ద కొడలు పద్మను భయపెట్టి వాడుకొని నువ్వే ఆ ఖాళీ సంతకం కాగితాలను దొంగలింపజేశావా? నువ్వేనా ఈ కుట్రలన్నిటికీ సూత్రధారివి? అయ్యో, మీరు కూడా మోసపోయారా? మునసబు గారు, ఆ పిల్ల చదువుకున్న అమ్మాయి. ఇలాంటి మోసాలు చేయటం ఆమెకు ఒక లెక్క చెప్పండి. ఇది ఖచ్చితంగా నా గొంతు కాదు. ఇది నిజం కాదు మునసబు గారు. సరే, కాసేపు ఇది అబద్ధమే అనుకుందాం. కాని ఈ రికార్డింగ్లో మీరింకొక పెద్ద రహస్యం చెప్పారు కదా. ఆ పాతకాలపు రహస్యం గురించి ఈ ఊరి పెద్దలకి, రామయ్య మావయ్య గారికి ఏం సమాధానం చెప్తారు? దానికి కూడా టెక్నాలజీ అని అబద్ధం చెప్తారా? ఇంకేం రహస్యం ఉందమ్మా రికార్డింగ్ లో? పూర్తిగా ప్లే చేయి, విందాం. మునసబు గారు, ఈ భూపతికి రామయ్య మావయ్య గారి 5 ఎకరాల బావి పొలం ఎందుకు కావాలో తెలుసా? ఆ బావి పొలం భూమి కింద పాతకాలపు రాజుల నాటి లంకె బిందెలు, గుప్త నిధులు ఉన్నాయి. ఆ విషయం ఈ దొంగ భూపతికి మాత్రమే తెలుసు. ఈ మిగతా రికార్డింగ్ కూడా వినండి అని సిరి మిగిలిన వీడియో ప్లే చేస్తుంది. అందులో స్పష్టంగా తెలిసిపోతుంది. ఈలోపే సిరి దగ్గరున్న ఆ డైరీ కూడా మునసబుకు ఇస్తుంది. దీంతో ఊరంతా భూపతి మీద మండిపడతారు. ఏంటి భూపతి, నువ్వు ఈ ఊరికి సర్పంచ్ అయ్యుండి ఊరి జనాన్ని నమ్మించి నీతో పాటే తిరిగిన నీ నమ్మిన స్నేహితుణ్ణి లంకబుందల కోసం ఇంతలో మోసం చేస్తావా? ఎంత నీచమైన బుద్ధి నీది! ఆ నిధుల గురించి అప్పుడే నిజం తెలుసుకున్న రామయ్య కుటుంబం మాత్రం ఆశ్చర్యంగానే ఉండిపోతారు. కాసేపటి తర్వాత, భూపతి, నువ్వింతకు దిగజారుతావని ఎప్పుడూ అనుకోలేదు. ఆనాడు నా ప్రాణ స్నేహితుణ్ణి నీ వల్లే కోల్పోయాను. ఈ రోజు నీ మాట కాని నమ్ముంటే నా ఇంటి చిన్న కోడల్ని కూడా కోల్పోయి ఉండేవాణ్ణి. నాన్న, ఊరుకోండి, ఆవేశపడకండి. నిజమేంటో తెలుస్తుంది కదా. ఈ భూపతికి శిక్ష పడి తీరుతుంది. వదిన, మీరు కూడా ఈ భూపతితో చేతులు కలిపారు కదా. నేనప్పటికీ సిరికి చెప్తూనే ఉన్నాను, పద్మ వదిన అక్కడి వరకు వెళ్ళాక మనకు సహకరించదు, ఇంట్లో ముందే చెప్పొద్దామని. కాని పాపం పిచ్చిది మిమ్మల్ని నమ్మింది. అమ్మో సిరి, మీ పద్మక్క తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఈ విషయం తేలనివ్వు. మీ పద్మక్కని వదిలేది లేదు. కన్న కూతుర్లా చూసుకున్నాను కదా పద్మ నిన్ను. మా కుటుంబానికి ఇలా చేస్తావా? ఛ, నాకు నీ మొహం కూడా చూడాలని లేదు. అత్తయ్య, కార్తిక్, మీరంతా నన్ను క్షమించాలి. సిరి మీద ఉన్న అక్కసతో ఎక్కడింట్లో నాకు విలువ లేకుండా పోతుందేమో అనే భయంతోనే ఇలా చేశాను. కాని నాకెలాంటి దురుద్దేశం లేదత్తయ్య. నన్ను క్షమించండి. శేఖర్, కార్తిక్, మీ కుటుంబ సమస్యలేమైనా ఉంటే ఇంట్లో చూసుకోండి. ముందు పొలం సంగతి చూద్దాం. సరే మునసబు గారు, ఈ భూపతికి ఎలాంటి శిక్ష పడాలంటే మళ్లీ ఈ ఊర్లో అడుగు పెట్టాలన్నా సరే భయపడాలి.
పొలంలో లంకబిందుల విషయం దాచి వాటి కోసం ఇంత నాటకాలాడుతున్నాడు. అని అనటంతో అంతవరకు తన తప్పుని కప్పిపుచ్చుకున్న భూపతి ఇక లాభం లేదనుకుని తన నటనని ఆపేస్తాడు. అవును, ఆ పొలం కింద లంకబిందెలున్నాయి. కొన్ని కోట్ల రూపాయల నిధి అది. ఎన్నో ఏళ్లుగా ఎవ్వరికి ఎలాంటి అనుమానం లేకుండా ఆ పొలం నా సొంతం చేసుకుందామనుకున్నారు. సిరి వచ్చిందని తెలిసిన తర్వాత ఎక్కడ నాకు ఆ పొలం దక్కకుండా పోతుందా అని ఆ పద్మకి ఎరవేశాను. అని చాలా పొగరుగా చెప్తాడు. దీంతో ఊరివారందరికీ భూపతి మీదున్న గౌరవం కాస్త పోతుంది. అంతటితో ఆగకుండా భూపతి ఇంకా రెచ్చిపోతూనే ఉంటాడు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది సరి. చదువుకున్నావని పొగరా నన్నే ఊరి ముందు దొంగగా నిలబెడతావా? భూపతి, ఇక చాలు. నువ్వు మోసం చేసి ఆ పొలం కాగితాలు నీ సొంతం చేసుకున్నావని తేలిపోయింది. ఇప్పటికైనా కాగితాలు తిరగరాసి రామయ్య పేరు మీద రాసి. మీరెన్నైనా చెయ్యండి, ఏమైనా చెయ్యండి. ఇప్పుడు ఆ పొలం నా సొంతం. మీరెవరిని అడిగినా ఈ పొలం కాగితాలు నా పేరు మీదున్నాయి కాబట్టి ఇది నాకు మాత్రమే చెందుతుంది అని ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోతారు. మునసబు కూడా ఏమీ చేయలేక రామయ్యతో, రామయ్య, ఆ భూపతి చెప్పేది కూడా నిజమే. కాగితాలు తిరగరాస్తే తప్ప అది నీదని చట్ట ప్రకారం రుజువు కాదు. అయితే ఇప్పుడు మనం ఏం చేయలేమా? అయినా అతను చేసింది మోసం కదా. అవును బాబు, కానీ చాలా తెలివిగా వ్యవహరించి తన పేరు మీదకి మార్చేసుకున్నాడు. మునసబు గారు, మీరే ఏదో ఒకటి చేయాలి. నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను కార్తీక్ బాబు. భూపతి, ఇది చాలా అన్యాయం. న్యాయంగా సంపాదించుకున్న ఆస్తి అయితే ఇంత రచ్చ ఉండేది కాదు. పోనీ నువ్వు దాన్ని కొనుక్కున్నా బాగానే ఉండేది. కానీ ఇలా మోసం చేసి తీసుకుంటే ఆ కుటుంబం పరిస్థితి ఏమైపోతుంది చెప్పు? ఏంటి, ఒక్కొక్కరి మాటలు చెప్పబడిపోయాయి? సరే, పాపం, వాళ్ళని చూస్తేనే జాలిగా ఉంది. ఊరికే నేను కూడా పొలం తీసుకోనిలే. కావాలంటే దానికి తగ్గ రేటు ఇచ్చేస్తాను. రామయ్య, కార్తిక్, శేఖర్, మీరేమంటారు? అది మీకు ఇష్టమేనా? మునసబు గారు, అది మా తాతల నాటి ఆస్తి. చూస్తూ చూస్తూ ఇలాంటి దుర్మార్గుడి చేతిలో అది వెళ్లడం నాకిష్టం లేదు. నా పొలం నాకు కావాల్సిందే అని మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటి తర్వాత సిరి, అందరూ ఒక నిమిషం ఆగండి. భూపతి గారు, మీరు మా మీద ఏమాత్రం జాలిపడాల్సిన అవసరం లేదు. మీకిష్టమైతే నా దగ్గర ఒక ఆలోచనుంది. ఏంటి సిరి అది? చెప్పు. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఆ పొలం నాదే, ఆ లంక బిందెలు నావే. భూపతి, ఇప్పటి వరకు నువ్వు చెప్పింది ఈ పంచాయతీ వినింది కదా. ఇకపై సిరి చెప్పేది కూడా వింటుంది అని మునసబు చెప్పడంతో భూపతి కాస్త తగ్గుతాడు. మావయ్య, మనకు లంకెబిందెల కంటే కూడా పొలం ముఖ్యం కదా, అవునా కాదా? అవును సిరి. అయితే భూపతి గారు, మీకు పొలం కావాలా, లంకెబిందెలు కావాలా? ఈ రెండింటిలో మీకేదెక్కువ? నాకు ఆ కోట్లాది రూపాయలు విలువ చేసే లంక బిందెలెక్కువ. సమస్యకు పరిష్కారం దొరికేసింది మావయ్య. మునసబు గారు, మాకు పొలం కావాలి, ఆయనకు లంకెబిందెలు కావాలి. ముందు మా పొలం మా పేరు మీదికి రాసేయమని చెప్పండి. మేమా లంకెబిందెలను ఆయనకిచ్చేస్తాము అని చెప్పడంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. లక్ష్మి, కార్తిక్, శేఖర్, రామయ్యలు మాత్రం, సిరి, నీకేమైనా పిచ్చి పట్టిందా? చూస్తూ చూస్తూ అంత ఆస్తి ఎలా వదులుకుంటాం? అవును, అది మన పూర్వీకుల ఆస్తి. అంటే మనది. అతనికెలా ఇస్తాం? అవును, దీనికి నేను కూడా ఒప్పుకోను. అది మన తరతరాలకు మాత్రమే వెళ్ళాలి అని ఆ కుటుంబం మొత్తం సిరి నిర్ణయానికి వ్యతిరేకంగా నిలుస్తుంది. కాని సిరి వారికి సర్ది చెబుతుంది. శేఖర్కు సిరి అంతకుముందు చెప్పిన మాట గుర్తొస్తుంది. అది కార్తిక్కి చెవిలో చెప్తాడు శేఖర్. అన్నయ్య, రాత్రి సిరి నాకొక మాట చెప్పింది. తానేం చేసినా మనమేం మాట్లాడొద్దని చెప్పింది. అంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అవునా? అయితే సరే శేఖర్ అని చెప్పి కార్తిక్ లక్ష్మిని, రామయ్యను దానికొప్పిస్తాడు. సిరి, మేము నీ మాటకు ఏకీభవిస్తాం. మనకి ఆ పొలమే ముఖ్యం. మునసబు గారు, చూశారు కదా, దానికి భూపతి సరే అంటే మేము లంకె బిందెల్నివ్వటానికి సిద్ధంగా ఉంటాం. చూడవయ్య భూపతి, ఆ కుటుంబానికి నువ్వు అన్యాయం చేసినా పోలీసుల వరకు వెళ్తానని చెప్పకుండా లంకబిందెలు ఇచ్చేస్తామని అంటున్నారు. ఓసారి ఆలోచించు అని చెప్పడంతో భూపతి ఆలోచనలో పడతాడు. పక్కనే ఉన్న సూరి, అయ్యగారు, ఇదేదో బాగానే ఉంది. ముష్టి 3 ఎకరాలు మనం ఏం చేసుకుంటాం? ముందా లంకబిందెలు ఇచ్చామని చెప్పండి. అప్పుడు వాళ్ళ పొలం వాళ్ళ మొహాన కొడతారు కాని. నిజమేరా? సరే, అలానే చేద్దాం. సరే, నాకు కూడా ఇది ఇష్టమే. కానీ ఇప్పుడే మనం ఆ పొలం దగ్గరికి వెళ్ళాలి. మీ అందరి ముందే అక్కడ తవ్వి ఆ లంకబిందెలు నా చేతికిస్తేనే పొలం రాసిస్తాను. ఏమ్మా శ్రీ, మీ కుటుంబానికి ఇది సమ్మతమేనా? సరే, ఆయన అంతగా అడుగుతున్నారు కదా సరే, వెంటనే అందరూ పొలానికి పదండి అని అంటాడు మునసబు. దీంతో అందరూ పొలానికి వెళ్తారు. అక్కడ తవ్వి లంకె బిందెల్ని తీసి భూపతికి ఇస్తారు. ఊరంతా కూడా వాటిని చాలా ఆశ్చర్యంగా చూస్తారు. కాని రామయ్య మీద మాత్రం జాలి చూపిస్తారు. భూపతి మాత్రం, అబ్బా, ఒరే సూరి, చూడరా,
ఈ లంక బిందెలు ఎలా మెరిసిపోతున్నాయో, ఎన్ని కోట్లు విలువ చేస్తాయో, 3 తరాలు తిని కూర్చున్నా తరగని ఆస్తురా ఇది. అవునాయ్ గారు, నా జీవితంలో మొదటిసారి నేను దీన్ని చూస్తున్నాను అని నోరు వెళ్లబెట్టుకుని చూస్తూ ఉంటాడు. చూసావు కదా భూపతి, వాళ్ల మాట వాళ్ళు నిలబెట్టుకున్నారు. ఇప్పటికైనా వాళ్ల పొలం వాళ్ల పేరు మీద రాసువు. సరే సరే, నాకు కావాల్సింది నాకు వచ్చినప్పుడు ఈ ముష్టి కాగితాలు నాకెందుకు? ఇదిగో తీసుకోండి అని ఆ కాగితాలను విసిరేస్తాడు. కార్తిక్కి శేఖర్కి భూపతి మీద కోపం రగిలిపోతూ ఉంటుంది. ఏ భూపతి, నీకసలు కొంచెం కూడా అవమానంగా లేదా? ఇలా చేస్తున్నావు? అవమానమా? దేనికి? ఆస్తి నా చేతికొచ్చాక దేంతోనూ నాకు సంబంధం లేదు. చూడు భూపతి, ఇకపై రామయ్య కుటుంబానికి నువ్వెలాంటి అన్యాయం చేయాలని చూసినా సహించేది లేదు. అలాగే ఇకపై నువ్వు ఈ ఊరిలో ఉండటానికి వీల్లేదు. వెళ్ళెళ్ళవయ్యా, పెద్ద చెప్పొచ్చావు. ఇంత ఆస్తొచ్చాక బోడి ఈ ఊర్లో ఎవరుంటారు అని లంకెబిందెల్ని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక రామయ్య కుటుంబంతో ఆ మునసబు, చూడు రామయ్య, నీకు జరిగింది అన్యాయమే, నేను ఒప్పుకుంటాను. కాని మూర్ఖులతో వాదించే కంటే నువ్వు అత్యంత విలువైందిగా భావించే నీ పొలాన్ని దక్కించుకోవడం మంచిదే కదా. అంతే మునసబు గారు, గుడ్డి కంటే మెల్ల నయమని ఇందుకే అంటారేమో. నువ్వలా బాధపడుకు రామయ్య, వాడికి ఏదో ఒక రోజు బుద్ధొస్తుంది. కార్తిక్, శేఖర్, మీ నాన్నను ఇంటికి తీసుకుని వెళ్ళండి అని అంటాడు. అలానే ఊరి జనం కూడా రామయ్యకు 4 నీతి మాటలు చెప్పి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్ళిపోతారు. ఇక రామయ్య కుటుంబం కూడా ఇంటికి తిరిగొచ్చేస్తారు. ఇంటికి వెళ్ళగానే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, మీరు బాధపడకండి. ఇప్పుడేం జరిగిందని అంతా మన మంచికే. ఇందులో మంచేముంది సిరి. ఊర్లో గొప్పగా బతికిన కుటుంబం మనది. ఇప్పుడు ఊర్లో వాళ్లంతా మనల్ని చూసి జాలిపడే స్థితికొచ్చేశాం అసలంతా ఈ పద్మ వల్లనే వచ్చింది. ముందు ఆమెను ఇంట్లోంచి గెంటేస్తే కాని మనకు మనశ్శాంతి ఉండదు అని కార్తిక్ కోపంగా పద్మ దగ్గరికి వెళ్తుండగా సిరి అడ్డుగా నిల్చుంటుంది. బావగారు, ఆగండి. అక్క చేసింది తప్పే. ఏదో తెలియక ఆ భూపతి మాటలు నమ్మి మోసపోయింది. వదిలేయండి. నువ్వు అడ్డు రాకు సిరి, దీనికి తగిన శిక్ష పడాల్సిందే. అవును సిరి, నువ్వు కార్తిక్ని ఆపకు. కార్తిక్, ప్లీజ్ నా మాట వినండి. ఇకపై నేను ఎలాంటి తప్పు చేయను. మీరేం చెప్తే అదే వింటాను పెద్ద కొడలని పెత్తనమిచ్చినందుకు బాగానే చేశావు. ఇంక నీ మీద మాకు నమ్మకం లేదు అని అనటంతో పద్మ అందరి ముందు మోకాళ్ల మీద కూర్చుని ఏడుస్తూ, దయచేసి నన్ను క్షమించండి. సిరి మీద అసూయతో మాత్రమే నేనీ పని చేయాల్సొచ్చింది. కాని ఇందులో నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఇక నుంచి నేను ఎలాంటి తప్పు చెయ్యను. పాపమత్తయ్య, పద్మక్క, మావయ్య గారు, నాకోసం అక్కను క్షమించండి. ఎవరు క్షమించినా సరే నేను మాత్రం క్షమించను. రేయ్ కార్తిక్, సరే, తన తప్పు తెలుసుకుంది కదా, వదిలే. ఏంటండి మీరు కూడా సిరికి వంత పాడతారు? అసలు పద్మ ఇలాంటి తప్పు చేయకపోతే ఈ రోజు మనకి స్థితి వచ్చేదా చెప్పండి? అయిపోయింది కదా. తన తప్పు తెలుసుకున్న వాళ్లకు మరొక అవకాశం ఇవ్వకపోతే ఇంకా మనుషులుగా మనం బతుకుండి ఏం సాధిస్తాం చెప్పు అని రామయ్య అనటంతో కార్తిక్, లక్ష్మి కాస్త తగ్గుతారు. కాసేపటి తర్వాత, అలాగే సిరి నాన్న చెప్తున్నారు కాబట్టి నువ్వు ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటున్నాం. అవును, కాని మరోసారి తప్పు చేశావంటే మాత్రం క్షమించేదే లేదు పద్మ అని గట్టిగా చెప్తారు ఇద్దరు. దీంతో వెంటనే పద్మ వాళ్ల కాళ్లమీద పడి, మీమీదొట్టత్తయ్యా, నేను నా జీవితంలో ఎప్పటికీ ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను అని అంటుంది. పద్మ విషయం పక్కన పెట్టినా సరే ఇంట్లో అంతా ఏదో కోల్పోయినట్టు దిగాలుగానే ఉంటారు. ఆ రాత్రి ఎవ్వరూ సరిగ్గా నిద్రపోరు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే, రేయ్ రామయ్య, బయటకు రారా, ఎంత మోసం, ఎంత మోసం అని కేకలు పెడుతూ ఇంటికొస్తాడు. దీంతో అప్పుడే మేలుకున్న రామయ్య కుటుంబ సభ్యులంతా బయటికొస్తారు. ఏయ్ భూపతి, మా ఇంటి గుమ్మం తొక్కడానికి ఎంత ధైర్యం? ఇప్పటి వరకు చేసింది సరిపోలేదా? మళ్ళీ మమ్మల్ని మోసం చేయడానికి వచ్చావా? ఏంటి ఏంటి నేను మోసం చేశానా? నీ కుటుంబమంతా కలిసి నన్ను పిచ్చివాణ్ణి చేశారు. మా మీద నిందలు వేయకుండా విషయమేంటో చెప్పు. చేసిందంతా చేసి నా మీద అరుస్తున్నారా? నన్ను మోసం చేసి నకిలీ లంక బిందెలిస్తారా అని అనగానే అంతా ఆశ్చర్యంగా ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. నకిలీ బిందెలేంటి? నీ కళ్ల ముందే కదా తవ్వి నీ చేతికిచ్చింది. లేదు, ఇవి నకిలీ బిందెలు. మీరే ఏదో చేసుంటారు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వడిగింది నీ కళ్ల ముందే తీసిచ్చాం. అవి నకిలీవని మాకు మాత్రం ఏమైనా తెలుసా ఏంటి? వాటితో మాకెలాంటి సంబంధం లేదు అని కాస్త గట్టిగా చెప్తాడు శేఖర్. ఇది కాస్త మళ్లీ పంచాయతీ వరకు వెళ్తుంది. దీంతో మునసబు, చూడు భూపతి, అన్యాయంగా నువ్వు వాళ్ల పొలాన్ని లాక్కోవాలని చూసినా నీకు కావాల్సింది ఇచ్చారు కదా. ఇప్పుడొచ్చి నకిలీవని గోల చేస్తే వాళ్లు మాత్రం ఏం చేస్తారు? లేదు, ఈ సిరినే ఏదో చేసుంటుంది. నన్ను మోసం చేసి నాకు నకిలీవి అంటగట్టారు.
మోసం చేయడంలో నీకున్న తెలివితేటలు నాకు లేవు భూపతి. అని అంటాడు రామయ్య. అలా ఇద్దరి మధ్య మాటామాట పెరుగుతుంది. భూపతి, ఇక చాలు. ఇప్పటి వరకు నువ్వేం చేసినా ఊరుకున్నాం. నువ్వడిగింది వాళ్ళిచ్చారు. అది నకిలీదైతే ఎవ్వరూ ఏమీ చేయరు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈసారి విషయం పోలీసుల వరకు వెళ్తుంది. అని కాస్త గట్టిగా చెప్పడంతో భూపతి ఏమీ చేయలేక రే రామయ్య, నన్నే మోసం చేస్తావా? చెప్తాను నీ సంగతి. అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక రామయ్య కుటుంబం కూడా ఇంటికి తిరిగి వస్తుంది. పోనీలే, ఇక బాధపడాల్సిన అవసరం లేదు. ఎలాగూ అవి నకిలీవని తెలిసాయి కదా. నిజమే లక్ష్మి. సరే, ఇప్పటి వరకు జరిగిందంతా పీడకలని మర్చిపోయి రేపటి నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండండి. సరే నాన్న. తల్లి సిరి, నీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించి తప్పు చేశాను. ఈ అత్తయ్యను క్షమిస్తావు కదమ్మా? చాచా, అవేం మాటలత్తయ్యా, నేనేమనుకోలేదు. మీరు బాధపడకండి. నువ్వు ఈ ఇంటికి నిజంగానే మహాలక్ష్మి తల్లి. మీ నాన్నగారికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. భలేవారే మావయ్య. సరే, మీ అందరికీ ఇప్పుడు నేనొక విషయం చెప్పాలి. నిజానికి ఈపాటికే చెప్పుండాల్సింది, కాని కుదర్లేదు. ఏంటి సిరి, దేని గురించది? ఇప్పుడే సమస్య నుంచి బయటపడ్డాం. మళ్ళీ కొత్త సమస్యనా ఏంటి? కాదు, ఇదందరికీ సంతోషం కలిగించే వార్త. ఒక్క నిమిషం ఆగండి అని సిరి సుబ్బమ్మ ఇంటికి వెళ్తుంది. మిగిలిన వాళ్లంతా టెన్షన్తో ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత సిరి సుబ్బమ్మను తీసుకుని చేతిలో 4 బిందెలను తీసుకుని వస్తుంది. సుబ్బమ్మ పిన్ని, దా, ఇది అత్తయ్యకు శేఖర్ వాళ్లకు ఇచ్చేసేయ్ అని అంటుంది. అంతా వాటిని ఆశ్చర్యంగా చూస్తుంటారు. సిరి, ఇవి ఇవి అవేనా? అవునత్తయ్యా, అవే అసలైన లంక బిందెలు, మన పొలంలో ఉన్న బిందెలు. ఇవి నీకెక్కడివి తల్లి? అసలేం జరిగింది? భూపతి గురించి తెలిసిందే కదా మావయ్య. పంచాయతీలో భూపతి మన పొలం మనకివ్వకపోతే కనీసం లంకె బిందెలైనా మన సొంతం చేసుకోవాలనే ఆలోచనొచ్చింది. అందుకే సుబ్బమ్మ పిన్నిని నిన్న ఉదయాన్నే అటు పంపించి పని కానిచ్చాను. ఊరంతా ఎలాగూ పంచాయతీ దగ్గరే ఉంది కాబట్టి ఎవ్వరికీ అనుమానం రాలేదు. అవునన్నయ్య, నీ కోడలు భలే తెలివైంది. మోసం చేసిన వాణ్ణే బురిడి కొట్టించి ఆస్తిని కాపాడింది. ఈ రోజుల్లో మోసం చేసేవాడికంటే మోసపోయేవాడిదే తప్పవుతుంది మావయ్య. అందుకే ఆఖరి నిమిషం వరకు నా తెలివిని ఉపయోగిస్తూనే ఉన్నాను. ఎత్తుకు పై ఎత్తు వేస్తూనే ఉన్నాను. సుభాష్ సిరి, ఇప్పటి వరకు నీపైన మాకు అభిమానం, గౌరవం ఇంకా 2 పెరిగాయి. అబ్బో, నా పెళ్ళం తెలివైందని తెలుసు కాని ఇంత తెలివైందని ఇప్పుడే తెలిసింది అని శేఖర్ కూడా అంటాడు. అలా అందరూ సిరిని పొగుడుతూ ఉంటారు. సిరి, నువ్వు నిజంగా మా ఇంటికి లక్ష్మీదేవివే. అటు పొలం మన చేతికొచ్చింది, ఇటు ఈ లంకె బిందెలు మన చేతికొచ్చాయి. మనం ఏదీ పోగొట్టుకోలేదు. అవునమ్మా, నిజంగా నా సంతోషానికి అవధుల్లేవు. నాకు కూడా అలానే అనిపిస్తుంది. సిరి తల్లి, ఇందులో సగం వాటా నా స్నేహితుడు రఘుపతిరావు కూడా చెందుతుంది. అయ్యో మావయ్య, ఇది మీది, నాన్నగారికెందుకు? లేదు లేదు, అసలు ముందే నువ్వు రఘు కూతురువని నాకు తెలుసుంటే ఎదురు కట్నమిచ్చి మరీ నా ఇంటికి నిన్ను తీసుకొనొచ్చేవాణ్ణి. ఆ రోజు నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తమనుకో. మీ నాన్న నా కోసం పెట్టిన పెట్టుబడికి రుణం తీర్చుకోవాల్సిందే. అవును సిరి, నాన్న చెప్పింది నిజమే. తీసుకుని వెళ్ళి మీ నాన్నగారికివ్వు. సరే శేఖర్, మీరంతగా చెప్తున్నారు కాబట్టి అలాగే చేస్తాను. ఇకపై నువ్వు మా ఇంటికొచ్చిన కొత్త కోడలివి కాదు, మా కుటుంబాన్ని నడిపించే ఈ ఇంటి దేవతవి. ఇకపై నువ్వు ఎలా చెప్తే అలానే. అత్తయ్య, ఈ ఇంట్లో మీరు, పద్మక్క, తర్వాతే నేను, మనమంతా కలిసుంటే ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించుకోవచ్చు అని చెబుతుంది. అలా రామయ్య కుటుంబంలోకొచ్చిన కొత్త కోడలు సిరి ఆ ఇంటి పరువు ప్రతిష్టలతో పాటు ఆస్తిపాస్తులను కూడా కాపాడింది. కోట్లు సంపాదించే ఆస్తుల కంటే ఒకరిపై ఒకరికుండే ప్రేమానురాగాలు, నమ్మకం, ఒకరి తప్పును మరొకరు క్షమించే పెద్ద మనసే కుటుంబానికి నిజమైన గుప్తనిధులు. సిరి ధైర్యం, తెలివితో కూడిన ప్లాన్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన, ఎమోషనల్ అండ్ సామాజిక విలువలతో కూడిన సరికొత్త కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.